పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోధించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోధించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుచున్నాడు, వేలును మరచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని నిన్ను రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ పొట్టుకు పురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్టుకు పురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. ఆయనయంతో నిలిచి ఉందయ ఫలభరితమైన జీవితం, విస్తారముగా ఫలించి మహిమ పరచు వారికే కిరీటం. జ్ఞానం, సహనం, సత్యము, సద్గుణం, భయము, భక్తి, దయ ఉన్న జీవనం, నిత్య జీవమును స్వతంత్రించుకొనును. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలు, ఆత్మఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములియవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. అందరు కూర్చుందాం ప్రియులారా. మరి ఎంతవరకు అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తున్నారు. ప్రాముఖ్యమైన జీవాహారం తినే సమయానికి వచ్చాము కాబట్టి విత్తబడుతున్న ప్రతి వాక్యము హృదయం అనే మంచి నేలను పడి ఫలించులాగున అందరూ కూడా హృదయాలు ఇచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా తెలియజేస్తూ, మరి ఎటువంటి అంతరాయం కలగకుండా మన యొక్క ఫోన్లు సైలెంట్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకుని వాక్యం వినవలసిందిగా తెలియజేస్తూ, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఐఫర్గడ్ ఫౌండర్ బ్రదర్ ఎస్ విజయ ప్రెసిడెంట్ అనే గారికి ఒక సమయం అప్పగిస్తూ విలువైన వాక్య సందేశం అందించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను.
కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి, అలాగే లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభు అయిన క్రీస్తు పేరిట నా హృదయపూర్వక నిండు వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి, ఈ గడిచిన సంవత్సరం అంతా ఎలా అయితే ఆయన అపారమైన ప్రేమగల రెక్కల క్రింద మనల్ని ఎలా అయితే భద్రపరిచారో, రాబోయే నూతన సంవత్సరంలో కూడా మనల్ని ఆయన అలా భద్రపరిచి, సంరక్షించి, కాపాడి, నిత్య జీవార్థమైన ఫలము కోసుకొనుటకు, శక్తిగల ఆయన నామంలో అతిశయించుటకు, ఆనందించుటకు, ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు మనకు తోడుగా ఉండునట్లుగా మనం మరింత ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. లోకం చేసే భక్తికి, దేవుని పిల్లలు చేసే భక్తికి చాలా తేడా ఉంటుంది. లోకం చేసే భక్తి దేవునికి దగ్గర చేసేదిగా ఉండదు. వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సంతోషం కోసం దేవుని అడ్డు పెట్టుకున్నట్టుగా కొందరు భక్తి జీవితాలు ఉంటాయి. కానీ దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతికే గుంపుగా ఉంటారు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. వాళ్ళ అంతరంగంలో దేవుడు కొలువై ఉంటాడు. నా జీవితం దేవునిది అనే స్థిర నిశ్చయత, మరి ముఖ్యంగా నా బ్రతుకు కాలం అంతా కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేనున్నాను అనే భావన, ఆయన పని కొరకు నన్ను ఎన్నుకున్నాడు అనే నిరీక్షణ, ఇవన్నీ కలగలిపి దేవుని బిడ్డలు దేవుని యొక్క పనిలో నిమగ్నమవుతారు, ఆయన యొక్క కాపుదలలో వర్ధిల్లుతారు. కాబట్టి మనం గత సంవత్సరం, ఈ సంవత్సరాంతపు సందేశాల ద్వారా మీరు నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవి. గత సంవత్సరం మన జీవితంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉంటే, తప్పులంటే దేవుని కొరకు బ్రతకటంలో విఫలమైన పరిస్థితులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకుంటూ రాబోయే నూతన సంవత్సరంలో మరింత మెరుగు పెట్టబడాలి, మరింత దీవించబడాలి, మరింత ఆశీర్వదించబడాలి, మరింత బలవంతులుగా మారాలి. మరలా మీ అందరికి గుర్తు చేస్తున్నాను, తప్పులు జరగడం మానవ సహజం. జరుగుతుంటాయి కామన్గా. మనిషి అన్నాక ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు మానవ జీవితంలో జరగవచ్చు. సరిదిద్దుకున్నవాడు భక్తుడవుతాడు, సరిదిద్దుకోలేనివాడు బుద్ధిహీనుడు, మూర్ఖుడవుతాడు. ఆయన దోషములు కనిపెట్టి చూస్తే ఏ మనుష్యుడు ఆయన ఎదుట నిలవజాలడు అని వాక్యం సెలవిస్తుంది. దేవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఏ మనుష్యుడుని ఎదుట నిలవలేడు. మనిషి అన్నాక అపరిపూర్ణుడు గనుక, అసంపూర్ణుడు గనుక, దేవుని అంతటి వాడు కాడు గనుక మనిషి అన్నాక అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. మనం ఎందుకు సత్యవాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే, దొర్లుతున్న పొరపాట్లు ఎందుకు దొర్లుతున్నాయి అంటే, నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఏదైనా బలహీనత ఉందా, నేను ఇంకా ఎదగాల, నేను ఇంకా సంపూర్ణతలో నిలబడాలా అని మనల్ని మనం పరిశోధించుకుంటూ, బేరీజు వేసుకుంటూ అర్థవంతమైన జీవితాన్ని గడపటానికి, మన బ్రతుకును సఫలీకృతం చేసుకోవడానికి మనం ముందుకు కదిలేలా చేస్తాడు దేవుని వాక్యం ద్వారా. కాబట్టి మనల్ని మనం సరిదిద్దుకోవడమే దేవుని వాక్యం ముందుకు వచ్చి కూర్చోవడం, ఫుల్ఫిల్ అవ్వడం అనమాట, పరిపూర్ణతలోకి వెళ్ళడం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అది చెప్తాడు పౌలు భక్తుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి అందరూ కూడా. ప్రియులారా, మనకి దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే ఏం చేసుకోవాలి, పవిత్రులనుగా చేసుకుందాము అన్నాడు పౌలు. చేసుకుందాము అంటున్నాడంటే పౌలు గారు కూడా మనందరం కలిసి ఈ ప్రాసెస్లో ముందుకెళ్దామని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళందరం కూడా వాక్యంతో మనల్ని మనం సంస్కరించుకోవడానికి వచ్చాం, వాక్యంతో మనల్ని మనం దిద్దుకోవడానికి వచ్చాం, వాక్యంతో మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి వచ్చాం. ఆ కట్టుకునే గుంపులో మనం ఎప్పుడు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రైట్. కాబట్టి ఈ గత జీవితం, గతించిన సంవత్సరం ఎలా గడిచిపోయిందో మీరు బేరీజ్ వేసుకోండి. ఇక కొద్ది దినాలలో మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయంటే దాని అర్థం ఏంటి? జుట్టులో ఒక వెంట్రుక రాలిపోతుందంటే అర్థం ఏంటి? త్వరలో మనకి బోడిగుండు రాబోతుందని, అంతేనా? ఒక్కో వెంట్రుక రాలిపోతుందంటే అర్థం ఏంటమ్మా? త్వరలో నీకేం రాబోతుంది? బట్టతల, బోడిగుండు రాబోతున్నాయని అర్థం.
అలాగే ఒక్కో రోజు రాలిపోతుందంటే అర్థం ఏంటి? త్వరలో సమాధికి చేరిపోబోతున్నామని అర్థం. అంటే ఇంత తొందరగా లైఫ్ అయిపోతుంటే మరి ఏంటి కూర్చొని చూస్తూ ఉన్నామా? నో. దేవుడు కోరుకున్నట్టుగా మారదాం, దేవుడు అనుకున్నట్టుగా మారదాం, దేవునికి నచ్చినట్టుగా మారదాం, ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవిద్దాం. ఇది మనందరం చేయవలసినటువంటి ఘనమైన కార్యంగా భావిద్దాం. అర్థమైందా? ఇప్పుడు ఎవరు పుడతా పరిపూర్ణులు గారు. పుడతా ఎవరికి ఏమీ తెలీదు, నాకు తెలీదు, మీకు తెలీదు. మనం ఎంప్టీ మైండ్స్తో వచ్చాం ఇక్కడికి. ఎంప్టీ మైండ్స్తో వచ్చాం కాబట్టి ఏది పడితే అది అడాప్ట్ చేసేసుకున్నాం, ఏది పడితే అది నిజమనేసుకున్నాం, ఏది పడితే అది నమ్మేసాం, నేర్చేసుకున్నాం, వెళ్ళిపోయాం గుడ్డెద్దు చేలో పడ్డట్టు. ఇప్పుడు కొంచెం జ్ఞానం వచ్చింది, వివేకం వచ్చింది, ఆలోచించడం మొదలు పెట్టాం. పరిపూర్ణులం అవుదాం, నేర్చుకుందాం, సంస్కరించుకుందాం, బాగుపడదాం, మారదాం. అర్థమైందా? మనల్ని మనం దిద్దుకుందాం, కట్టుకుందాం, మోసపోవద్దు. నేను అదే చెప్తాను. లోకాన్ని చూపించి సాతాను మాయ చేస్తాడు, మోసగిస్తాడు, రూపాయి ఇవ్వడు వాడు. చాలామంది సాతాను కూడా మేలు చేస్తాడు అనుకుంటున్నారు. వాడు మేలు చేయడు, వాడు బతుకే మనిషికి కీడి చేయడం. అది ఆశించొద్దు. అలా కాదండి, మరి లోకంలో దేవుడిని నమ్మని ప్రజలు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ మేలు చేసేది ఎవరంటే వాళ్ళకి మేలు చేసేది కూడా దేవుడే. సాతాను ఎవరికి ఏ మేలు చేయడు, ఎప్పుడు చేయడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సాతాను అబద్ధికుడు, మాయ చేస్తాడు. అంటే మేలు చేస్తానని నమ్మించి మాయ చేస్తాడు. మీకు పాయింట్ చెప్పనా? రేపు సాయంత్రం ఇచ్చేస్తాను డబ్బులు, ఒక 50,000 అన్నాడు అనుకో ఎవరైనా. సత్య ఒక 50,000 సాయంత్రం ఇచ్చేస్తాను అన్నాడు. ఎప్పుడు? రేపు సాయంత్రం. సరే లేవు నా దగ్గర అన్నాడు వీడు, ఇవ్వలా. మళ్ళీ 6 రోజుల తర్వాత ఫోన్ చేసి ఇప్పుడైనా నువ్వు రేపు సాయంత్రం ఇచ్చేస్తాను అన్నాడు అనుకో. దాని అర్థం ఏంటి మీరు చెప్పండి? ఇప్పుడైనా ఇవ్వు, రేపు సాయంత్రమే అంటే దాని అర్థం ఏంటి? వాడు ఇస్తాడనా? వాడి నేచరే అది. నువ్వు ఎప్పుడు అడిగినా ఏమంటాడు? రేపు సాయంత్రం అని అంటాడు. ఇంకా రేపు సాయంత్రం అంటాడు. వాడి నేచర్ అదే. అలాగే సాతాను నేచర్ కూడా అదే. వాడు ఇవ్వడు, నీకు ఏమివ్వడు, మాయ చేస్తాడు. మీరు దేవతల వల్లే ఉంటారు, ఈ ఫలం తినండి అన్నాడు. దేవతలు కాదు కదా, ఉన్నది ఊడిపోయింది. వాడి మాట విన్నందుకు ఉన్నది ఊడిపోయింది. మాయగాడు వాడు ఆది నుండి అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు అని యేసు ప్రభువు వాడి క్యారెక్టర్ అదని చెప్పిన తర్వాత మళ్ళీ వాడు మేలు చేస్తాడన్నాం అంటే మనం ఎవరి పక్షాన మాట్లాడుతున్నట్టు? ఆబ్వియస్లీ మనం సాతానుకు తొత్తులుగా మారినట్టు. మరలా గుర్తుపెట్టుకోండి, సాతాను అన్యజనులకు కూడా మేలు చెయ్యడు. వాడి దగ్గర పనిచేసిన కూడా చంపేస్తాడు. అంత నీచుడు. ఇస్కరియోతు యోధ ఎవరి మనిషి అయిపోయాడు? అవునా? ఇప్పుడు సాతాను మరి ఆడి కోసం పనిచేసిన ఇస్కరియోతుకి ఏం చేయాలి? రూల్గా అయితే ఏం చేయాలి? రోమా సైన్యానికి అధిపత్యం చేయడం, లేదా రోమా సామ్రాజ్య సింహాసనం ఇచ్చేయడమో చేయాలి. అంటే మీరు అనుకోవచ్చు, ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది, నాకు మొక్కని యేసు ప్రభుతో చెప్పాడు కదండి. అక్కడ పడిపోయారు చాలామంది బుర్రలేని వాళ్ళు. బైబిల్ తెలుసుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ అధికారం అంతయు నాకు అప్పగింపబడి ఉన్నది కాబట్టి నాకు మొక్కితివా, ఇదంతయు నీకు ఇస్తాను అన్న మాట నిజమనా అబద్ధమనా? వాడి నేచర్ ప్రకారం అబద్ధం. 50,000 రేపు సాయంత్రం వస్తాను అన్నట్టే. మనుషులే అబద్ధికులు, వీడు అబద్ధానికి జనకుడు. ఆడేం చేస్తాడు? ఇప్పుడు నిజం చెప్తాడా? ఆడికి అసలు క్యారెక్టర్లెస్ కదా. క్యారెక్టర్లెస్ వాడు నిజం ఎందుకు చెప్తాడు? క్యారెక్టర్లెస్ వాడు మాట మారుస్తాడు. సాతాన్ అంటేనే క్యారెక్టర్లెస్. ఆడు మంచోడు కాదు, అబద్ధికుడు, చీకటి శక్తి. కనుక వాడు అబద్ధాలే చెప్తాడు. రేపు ఇస్తానంటాడు, ఇవ్వడు. చేస్తానంటాడు, చేయడు. చూస్తానంటాడు, చూడ్డు. రమ్మంటాడు, పోతాడు. ఆ టైప్ క్యాండిడేట్ అనమాట అబద్ధికుడు. ఇప్పుడు యేసుప్రభు వారికి లోకరాజ్యాలన్నీ 1 నిమిషంలో ఇస్తా అన్నాడు. యేసుప్రభు వారు నమ్ముతారేంటి? మనలా తెంగరోళ్ళు అయితే నమ్ముతారు. ఆయన మహాజ్ఞాని, ఆయన ఎందుకు నమ్ముతారు? ఆయన నమ్మలా. నీ పాదాలకు నేను మొక్కడం ఏంటి, గెట్ అవుట్ అంటే పోయాడు. సో మనం నమ్మేమనుకోండి, నిండా మునిగిపోతాం. కాబట్టి అపవాదిని నమ్మొద్దు. అపవాది తంత్రములను మీరు ఎరగాలి. వాడి మాయలో పడిపోకూడదు, వాడి మాయకు లొంగిపోకూడదు, వాడి మోసాలకు పడిపోకూడదు. వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఏ మేలు ఎవ్వరికి చేయడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేది ఎవరు? దేవుడు. మంచివారికి చెడ్డవారికి సూర్యుని ఉదయింపజేస్తుంది ఎవరు? సాతానా? దేవుడే. దేవుడు తప్ప మానవుడికి ఎవ్వరు ఏ మేలు
చేయరు. ఆకాశం నుండి ఫలవంతములైన ఋతువులు అన్యజనులకు ఇస్తుంది కూడా దేవుడే అని ఎవరికి చెప్పారు? అపోస్తలుడైన పౌలు అన్యులకు చెప్పాడు. ద్రౌపదని, హెర్మే అని పేర్లు పెట్టేస్తుంటారు. నాయనా, మేము మీ వంటి మనుషులమే, నరులమే. సమస్తాన్ని మీకు అనుగ్రహించే చక్రవర్తి దేవాది దేవుడు ఆయనే మీకు అన్నీ పెడుతున్నాడు. మీకు ఋతువులు, ఫలవంతములైన ఋతువులు, ఉల్లాసముతో మీ మనస్సు నింపుతూ మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తున్నది దేవుడు, సాతాను కాదురా నాయనా అని అన్యులకు కూడా సువార్త ప్రకటించాడు. అంతే తప్ప మీకేమో సాతాను మేలు చేస్తున్నాడు, మాకేమో దేవుడు మేలు చేస్తున్నాడు అని ఎప్పుడు అపోస్తలుడైన పౌలు అన్యజనులకు చెప్పలేదు. మేలు చేయువాడు ఒక్కడే, ఆయనే దేవుడు. కీడు చేయువాడు ఒక్కడే, వాడే సాతాను. నిజమైన మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు ఒక్కడే, వాడే సాతాను. కాబట్టి సాతాను ఎవరికి ఏ మేలులు చెయ్యడు, మోసాలు చేస్తాడు, అబద్ధాన్ని నమ్మింపజేస్తాడు, అబద్ధపు సూచక్రియలు చేస్తాడు, సమస్త బలము అబద్ధానికి ఉండేట్టుగా చేస్తాడు. ఈరోజు ఆ అబద్ధం అయిపోయి క్రైస్తవులు కూడా పరుగులు తీస్తున్నారు, భ్రమకు గురవుతున్నారు. ఆ భ్రమలో నుండి మీరు అందరూ బయటికి రావాలి, మిమ్మల్ని తీసుకురావాలన్నదే నా లక్ష్యం. మిమ్మల్నే కాదు, ఎంతమంది క్రైస్తవ సమాజంలో మోసపోతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. అది నా గురి, అది నా లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ఎన్ని తిట్లైనా తింటాను, ఈ లక్ష్య సాధనలో ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టుకున్నా పట్టించుకోను. నిన్న మొన్న ఫేక్ వీడియో వచ్చిందట, ఎవరో ఒక ఆవిడ మాట్లాడిందట, ప్రసాద్ రెడ్డి కూడా మావాడే అందట. మా ఇదారు ఫేక్ వీడియోలు అంటే, ఫేక్ అంటే ఆళ్ళ ఫేకు. నా పేరు వాడుకున్న ఫోటో పెట్టుకుంటే అది కొంచెం వ్యూస్ వస్తాయి కాబట్టి చక్క పెట్టుకుని పండగ చేసుకున్నారు, చేసుకోండి. ఐ డోంట్ కేర్ ఎనీబడి. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అదే డైలాగు, ఫ్యూచర్లో కూడా అదే డైలాగ్. ఐ డోంట్ కేర్ ఎనీ బడి, అంతే. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్యం కోసం నిలబడదాం, సత్యం కోసం పోరాడదాం, ఇంకా ఎదుగుదాం. రాబోయే సంవత్సరాలు దేవుడు మనకి ఇంకా ఆశీర్వాదకరంగా మలుచున్నట్లు రోషంతో, పౌరుషంతో దేవుని పనిలో ముందుకెళ్దాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడి, దయగల దేవ, కృపగల ప్రభు, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, 25వ తేదీ జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన రాజమండ్రిలో ఘనంగా జరిపించండి. అదే మాదిరిగా సెమినార్ చాలా సమీపంగా ఉంది తండ్రి. అనేక మందికి మీ సత్యవాక్యాన్ని ప్రకటించండి. మమ్మల్ని నింపండి, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో కాపుదల్లో వర్ధిలింపచేయండి తండ్రి. ఇక్కడ జరుగుతున్న ఆరాధన ఇంకా అభివృద్ధి పరిచి అనేక మందికి దీవెనకరంగా, సత్యం వెదజల్లబడుతున్న సమయంలో అనేక మంది మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో మీ ఆత్మ సహాయాన్ని అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షింపబడినటువంటి మనం చివరి వరకు ఆయనకు కృతజ్ఞత కలిగి పనిచేయాలి. చివరి వరకు మన హృదయాలలో ఏముండాలంటే కృతజ్ఞతా భావన అనేది ఉండాలి. ఎవరి పట్ల? క్రీస్తు యేసు పట్ల. ఎందుకు కృతజ్ఞతా భావన ఉండాలి అంటున్నానంటే, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనల్ని ఆయన ఏం చేశారు? బ్రతికింపజేశారు. ఆయన లేకపోతే మనకి నూతన జీవితం లేదు, నిత్య జీవితం లేదు. అలాంటి గొప్పదైన స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించారు కనుక చావు వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాను అన్నారు ఆయన. మరణం వరకు నమ్మకముగా ఉండు, నీకేమిస్తాను? జీవకిరీటం ఇస్తాను అన్నారు. అది నమ్మి విశ్వసించి ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయనకి ఇష్టలుగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం బ్రతుకుతున్నాం. ఎప్పటికీ ఇలాగే బ్రతుకుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా అని చిన్నప్పుడు చెప్పిన ఆయన, తండ్రి నీవు నా చేతికి అప్పగించిన సమస్తాన్ని, నా చేతికి నీవిచ్చిన సమస్తాన్ని, అలాగే నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను. భూమి మీద నిన్ను మహిమపరిచి నేను సంపూర్ణంగా పని ముగించాను అన్నారు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమంటారంటే ఆయన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా, అపరిపూర్ణంగా కాదు, కొంచెం కొంచెం కాదు, మధ్య మధ్యలో ఆపుతూ కాదు, చేస్తూ మానేస్తూ మళ్ళీ మొదలు పెడుతూ కాదు. ఎలాగా? నీవు నాకు ఇచ్చిన పని ఎలాగా? సంపూర్ణంగా ఏం చేశాను? నెరవేర్చాను.
అని నిన్ను మహిమపరిచాను. అంటే పని చేయడం వల్ల దేవుణ్ణి మహిమపరుస్తున్నట్ట, పని చేయడం వల్ల దేవుణ్ణి మహిమపరుస్తున్నట్ట. యేసుప్రభు వారి పాయింట్ ఏంటి మీరు అర్థం చేసుకోండి. పని చేయటం వల్ల ఆయన మహిమపరుస్తున్నట్ట. ఖచ్చితంగా ఆయన పని చేయడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. ఆయన అప్పగించిన పని ద్వారా మనం దాన్ని పూర్తి చేయడం ద్వారా ఆయనకు మహిమ ఆపాదించబడుతుంది. మనం ఏ పని చేయకుండా, దేవుడు అప్పగించిన పని పూర్తి చేయకుండా, దేవుడు అప్పగించిన బాధ్యతలు ఏవి నెరవేర్చకుండా ఖాళీ కూర్చుంటే దేవునికి మహిమ రాదు. కేవలం నోటితో మాటతో గాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అన్నాడు ప్రభు యోహాను పత్రికలో. మాటతో గాక, నాలుకతో గాక, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. అంతేనా ఉంది బైబిల్లో? అంతే ఉంది. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు మీ భర్త నుండి ప్రేమను ఆశిస్తున్నారా లేదా? పెళ్ళైన వాళ్ళని అడుగుతున్నాను. పెళ్ళైన స్త్రీలు అక్క చెల్లెమని చెప్పాలి. ఏమా ఆశిస్తున్నావా? ఆశిస్తుందట. సో భర్త నుండి అందరూ కూడా ఏం ఆశిస్తున్నారు? ప్రేమను ఆశిస్తున్నారు. అంటే ప్రేమను ఆశించడం అంటే ఏంటమ్మా? స్త్రీని రోజు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతే అయిపోద్ది కదా, అంతేనా? అప్పుడు మీ అమ్మగారి ఇంట్లో ఉంటే సరిపోద్ది, అంతే కదా? మరి అలా బైక్లో వస్తాడు, నువ్వు మెట్ల దగ్గరికి వచ్చి నిలబడతావు, ఇలాగా ఐ లవ్ యూ అంటాడు, అనేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ తుపాకి దెబ్బకు దొరకడు. లేదా ఫోన్ చేస్తాడు, నువ్వు ఫోన్ ఎత్తుతావు, ఐ లవ్ యూ అంటాడు, అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంకా అంతే మీ ఇద్దరు బంధం. బాగుంటుందా? అలాగా బాగుంటుందా? నువ్వు అదే మరి ప్రేమ కోరుకున్నావు కదా. అంటే మాటలతో ఎవరు ఏ ప్రేమని కోరుకోరు. అంటే మాటలతో వ్యక్తపరచాలంటే ముందు క్రియల్లో కనపరచాలి. ఇప్పుడు ఐ లవ్ యూ అనే పదానికి ముందు క్రియ ఉండాలి, క్రియ తర్వాత ఐ లవ్ యూ ఉండాలి. ఇప్పుడు గిఫ్ట్ ఉండగానే గిఫ్ట్ లోపల ఉంటే ప్యాకింగ్ చేయి, అర్థమైందా? గిఫ్ట్ లోపల లేకుండా వట్టిగా కాగితం ముక్కలు పెట్టి ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? దట్ ఈస్ నాట్ గిఫ్ట్. అది గిఫ్ట్ కాదు. అది అంటే ప్యాకింగ్ చేశాను కదా, రిబ్బన్ కట్టాను కదా అంటే నీ మొహం కట్టావు. నువ్వు ప్యాకింగ్ చేస్తే ఎవరికి కావాలి? రిబ్బన్ కడితే ఎవరికి కావాలి? అందులో ఏం లేదు, గిఫ్ట్ లేదు. అంటే ఐ లవ్ యూలో లవ్ లేదు. పాయింట్ అర్థమైందా? ఐ లవ్ యూలో లవ్ లేదు. ఆ లవ్ అంటే మళ్ళీ అది క్రియల్లో కనబడాలి, అది ప్రేమ అంటారు దాన్ని. ఆ క్రియల్లో కనపరిచిన తర్వాత నువ్వు మాట వరుసకి చెప్తే చెప్పు, అర్థమైందా? మాట వరుసకే నోటి మాటతో ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు చేయి, పని చేసిన తర్వాత ఎక్స్ప్రెస్ చేయి. ఏమీ చేయకుండా ఒట్టి ఎక్స్ప్రెషన్స్ మాత్రమే చేస్తున్నావు అనుకో, అప్పుడు దేవుడు అంటాడు మాటతో నాలుకతో కాకుండా క్రియతో సత్యంతో ప్రేమిద్దాం అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన పని చేయడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన పని చేయటం. ఆయన పని చేసేవాడు చెప్పకనే చెబుతున్నాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని. అర్థమైందా? ఆయన పని చేసేవాడు చెప్పకనే చెబుతున్నాడు ఏమని? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. తల్లిదండ్రులారా, ఇక్కడ మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు. ఎలా చెబుతున్నారు మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారని? నాన్న పిల్లల్ని ప్రేమిస్తాడు. అందుకేనట నాన్న అంటేనట కోపాన్ని కూడా ప్రేమగానే ఎక్స్ప్రెస్ చేస్తాడట. కానీ మనకి అది కోపలాగా కనబడుద్ది. ప్రేమతోనే ఎక్స్ప్రెస్ చేస్తాడు కోపాన్ని, కానీ మనకి అది ఎలా కనబడుద్ది? కోపంలో కనబడుద్ది. కానీ ఆ కోపం వెనక నాన్నకేముంది? ప్రేమ ఉంది. నాన్న కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు? నన్ను నాన్న అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నా మీద కోపడుతున్నాడు. లేకపోతే ఆయన ఎందుకు కోపడతాడు? ఎవడి మీదో ఎందుకు కోపడతాడు ఆయన? నా మీద ప్రేమ ఉంది కాబట్టి మా నాన్న కోపడుతున్నాడు, నా మీద ప్రేమ ఉంది కాబట్టి మా అమ్మ కోపడుతుంది. అర్థమైందా? అందుకే అమ్మ నాన్న మన కోసం చాలా చేస్తారు. తక్కువేం కాదు వాళ్ళు చేసేవి. వాళ్ళ త్యాగాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ప్రేమ ఉండబట్టే, అంతే కదా. అన్నీ కొనడం, అన్నీ తేవడం, అన్నీ కట్టడం, ఫీజులు ఇవ్వడం, బుక్స్ తేవడం, ఒకటి కాదు రెండు కాదు, ఫుడ్ పెట్టడం, షెల్టర్ ఇవ్వడం, ఇవన్నీ మాటలా. తండ్రి పడే కష్టం చాలా గొప్పది. సో ఇవన్నీ తెచ్చి పెడుతున్నాడంటే ఎస్, హీ లవ్స్ యూ అలాట్. మీ నాన్న నేను చాలా అధికంగా ప్రేమిస్తున్నాడు. అంటే ప్రేమిస్తున్నావు అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అది క్రియల్లో ఏమవ్వాలి? కనబడాలి. ఎక్స్ప్రెస్ చేయడంలో కనబడాలి, క్రియల్లో కనబడాలి. ఇన్ ద సేమ్ సెన్స్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, దేవుని పని చేయాలి. అందుకే ప్రభు అన్నారు, నేను నీవు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే పని చేయుట ద్వారా ప్రభువును మహిమపరుస్తున్నాం, పని చేయుట ద్వారా తండ్రిని మహిమపరుస్తున్నాం. కేవలం నోటి మాటతో. కొంతమంది ఉంటారు చూడండి, చర్చ్కి వస్తారా, వచ్చి 2 చేతులు ఎత్తుతారు, ఎత్తి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి అయిపోయింది, వెళ్ళిపోయారు.
అయిపోయింది, వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయారు. మళ్ళీ 6 రోజుల తర్వాత గంట మోగుద్ది బెల్, టింగ్ 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 టింగ్. ఈరోజు ఆదివారం, వచ్చాం, చర్చికి వచ్చాం. మళ్ళీ స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తుతి అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు. అదా దేవుడు కోరుకుంటున్నది? ఇప్పుడు అంటే మీరు అనొచ్చు, అంటే స్తుతులు చెప్పొద్దు అంటారా, స్తోత్రం చెప్పొద్దు అంటారా, మళ్ళీ ఇదొకటి ఐ లవ్ యూ చెప్పొద్దు అంటారా అన్నట్టు ఉంది ఇది. నేను ఐ లవ్ యూ చెప్పొద్దని ఎవడన్నాడు? చెప్పు, 100 సార్లు చెప్పు, దానికి తగ్గట్టుగా బతికప్పుడు చెప్పు. అర్థమైందా? భార్య కూడెట్టకుండా ఐ లవ్ యూ అంటే అడుక్కు తినమనా? బట్టలు లేవో, తిండి లేదో, ఇల్లు లేదో, అనారోగ్యం వస్తే పట్టించుకోవడం లేదు, ఏమీ లేవు. రోజు తాగి రావడం, ఇంకా భార్య దగ్గర ఉన్న డబ్బులే పట్టుకెళ్ళిపోవడం, పేగల దాకా తాగడం రావడం, ఇంటికి వచ్చి శుభ్రం పడుకోవడం, పొద్దున్న లేచి మళ్ళీ పోవడం, రాత్రికి వచ్చి ఐ లవ్ యూ అంటే ఎవరికి కావాలో దిక్కుమల్లి ఐ లవ్ యూ చెప్పండి. ఏ భార్య సంతోషంగా ఉంటుంది చెప్పండి అలాంటి భర్తతో? ఓన్లీ ఐ లవ్ యూ మాత్రమే చెప్తాడు మీ ఆయన. ఏమన్నాడు? ఏమవ్వడు, ఇంకేం ఉండదు. ఇంకా వాడి కోరికలు వచ్చినప్పుడు నీ శరీరాన్ని ఒక యంత్రంలాగా వాడుకుంటాడు, మళ్ళీ పక్కన పడేసిపోతాడు. అలాంటి భర్త కావాలని ఏ భార్య అయినా కోరుకుంటుందా? ఏ భార్య కోరుకోదు. అలాంటి దరిద్రపు భర్తలు మాకు వద్దనే అంటారు. అవునా కాదా? అవునా కాదా? కరెక్టే కదా నేను చెప్పేది? రైట్. సో ఇన్ ద సేమ్ సెన్స్ అదే దృష్టిలో పెట్టుకోండి. ఉదాహరణ మీకు బాగా అర్థమైతే దేవుడి సన్నిధికి వచ్చాం. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్. మళ్ళీ హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్. ఏముంది? ఇంక ఇదే జీవితం అయితే ఎన్ని సంవత్సరాలు ఇదేనా? హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, ఆమెన్, అంతేనా? నేర్చుకునేది ఉండదా? పాటించేది ఉండదా? ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించేది ఉండదా? ఆయన సత్యం కోసం బతికేది ఉండదా? ఆయన సత్యాన్ని వ్యాపింపజేసేది ఉండదా? వారం మనం చెప్పుకున్నట్టుగా సువార్త పనిలో నీ పాదాలు సుందరంగా మారేది ఉండదా? ఎప్పుడు ఇంకేముంటుంది? ఏముండదు, ఇంకింతే. అలాగనుకుంటే ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి పాపుల్ని రక్షించడానికి రోడ్ల మీద తిరిగి వాళ్ళతో వీళ్ళతో ఉమ్ము లేపించుకొని, వాళ్ళతో వీళ్ళతో పిడుగుద్దులు గుద్దించుకొని, ఎందుకు పనికిరాని అనామకులు కూడా ఆయన గురించి దూషణ మాటలు మాట్లాడుతుంటే అవి విని భరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు దిగమింగుకొని ఈ లోకంలో ఉన్నాడో ఆయన. మీరు ఆలోచించండి ఒకసారి. మరి అదంతా ఎందుకు? ప్రభువా, నేను నిన్ను మహిమపరుస్తున్నాను, నేను నిన్ను మహిమపరుస్తున్నాను. ఏంటి? నీవు నాకు అప్పగించిన పని. ఎస్, పని చేస్తూ నేను పరలోకపు తండ్రిని ఏం చేస్తున్నాను? మహిమపరుస్తున్నాను. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత సీమోను పేతురుని ప్రభువు చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, ఇక్కడ శిష్యులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారట. శిష్యులు ఉన్నారు కదా, అంటే మనం పోటీ ఎందులో పడాలి? ఎవరిని ప్రేమించడంలో. అది. కానీ సంఘాలు పోటీ ఎందులో పడతాయి చెప్పండి? ఎందులో పోటీ పడతాయి సంఘాలు? ఆడికంటే నేను బాగా పాట పాడాలి, వీడికంటే బాగా పాడాలి, అంతేనా? అందులోనే పోటీలు. అమ్మాయి బాగా పాడేస్తుందట, నేను ఇంకా బాగా పాడేయాలి, వాడికంటే బాగా స్టెప్పులు వేయాలి. ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో అయితే ఇంకా గట్టిగా మాడితే క్రిస్మస్కి వచ్చేటప్పుడు అందరికంటే మంచి చీర జగజిగిలాడిపోవాలి, దగదగలాడేయాలి, అద్దాలు ఉండాలి, దాని మీద కళ్ళకు గుట్టెత్తు ఉండాలి, మెరుపులు వచ్చేయాలి, ఉరుములు ఉరిమేయాలి అన్నట్టు. ఏంది నాకు అర్థం కాదు. పోటీ పడటంలో దేనికి పోటీ పడాలని బైబిల్ చెప్తోంది? ప్రభువుని ప్రేమించడంలో పోటీ పడండి, దానికి ఒక అర్థం ఉంది. అందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటే అది పోటీ. అది అందరికంటే కంపేర్, అలాంటి ఆ విషయంలో పెట్టుకో పోటీ. అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆయన. శిష్యులందరిలో కంపేర్ చేసుకుంటే అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు అని అడిగాడు. సో దానికి కదా మనం ఆలోచన చేయాల్సింది. ప్రభువా, నేను అందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను తండ్రి, అందరికంటే ఎక్కువ నేను ప్రేమిస్తున్నాను. అందులో ఉండాలి మనకి, స్పీడ్గా ఉండాలి. అక్కడ లేదు స్పీడు. పాటల్లో పోటీ మళ్ళీ మనోళ్ళకి. పాటలు అంటే ఏ పాటలు? ఈ పాటలు కాదు, కోడిగుడ్లు టమాటకాయలు పాటలు ఉంటాయి మనకి కొన్ని సంఘాల్లో. నిజం, వేలం పాటలు ఆడతారు, అందులో పోటీ. మళ్ళీ
దేవుడి పాట రూపాయి. దేవుడి పాట ఎప్పుడు రూపాయే, అది పెరగదు. దేవుడి పాట రూపాయి, 10 రూపాయలు. ఈ మధ్య కొంచెం పెరిగినట్టుందిలే. 10 రూపాయల 10 రూపాయల 10 రూపాయలట. రేట్లు పెరిగినాయి కదా మరి, అందుకని దేవుడికి కూడా రేటు పెంచారు. దేవుడి పాట ఎంత? 10 రూపాయలు. దేవుడి పాట 10 రూపాయలు అనగానే మరి అప్పారావు గారు లేచి నిలబడతారు, నాది 100 అంటారు. అంటే దేవుడి మీద ఎంత ఎక్కువ? 90 రూపాయలు ఎక్కువ. బా, దేవుడిని దాటి 90 రూపాయలు ఎక్కువ పాడేశాడు అప్పారావు గారు. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? ఇప్పుడు దేవుడు గొప్పడా అప్పారావు గొప్పడా? మరి 90 రూపాయలు ఎక్కువ పాడాడు. ఇప్పుడు నేను అప్పారావుని గెలవాలని సుబ్బారావు, సుబ్బారావుని గెలవాలని వెంకట్రావు, వెంకట్రావుని గెలవాలని ఇంకో రావు, ఇంకా మొత్తం మీద ఆ పోటీ పెరిగిపోద్ది. అది కాదు, అది కాదు. సంఘాలలో ఇలాంటి చిత్ర విచిత్రమైన పనులు చేయడం కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పాటలో గెలువని లేదైనా, ఎక్కువ పాట పాడని లేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మంచి బట్టలు వేసుకుని రా అనలేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పెద్ద స్టార్ కట్ట అనలేదైనా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మరి ఏం చేయమంటావు ప్రభు? నేను ప్రేమిస్తే ఏం చేయమంటావు అని అడిగితే ఆయన అంటున్నాడు చూడండి, సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగగా అతడు అన్నాడట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అంటే అన్నాడు, ఏమన్నాడు? ఐ లవ్ యూ మై లార్డ్. నీకు తెలుసు ప్రభువా, ఐ లవ్ యూ అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు వెంటనే నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాడట. చూసారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. అర్థమైందా? ప్రేమిస్తున్నాను అనగానే ఏం చెప్తున్నాడు? పని చెప్తున్నాడు. అంటే ఎవరైనా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఏంటి దాని అర్థం? నీ పని చేస్తానని. అంతే కదా మరి? అంతేనా? మరి అంతే, అంతే. ఒక అబ్బాయి వచ్చి పువ్వు ఇచ్చాడంట. ప్రియా, ఐ లవ్ యూ ప్రియా, నీ కోసం చచ్చిపోయినైనా చచ్చిపోతాను. నేను ఒకసారి కాదు 2 సార్లైనా చచ్చిపోతాను. అదే సినిమా డైలాగులు ఉంటాయి కదా, నీ కోసం 100 సార్లు సావడానికైనా సిద్ధం, 1000 సార్లు బతకడానికైనా సిద్ధం, గాలి మాటలు. సరే అవన్నీ తర్వాత చేద్దు కానీ ముందు నా కాలేజ్ ఫీజు 2,50,000 కట్టాలి, కట్టేయందంట. మళ్ళీ వస్తానే అన్నాడట, అప్పు పోటుకి ఇంకోళ్ళు తిరిగి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆ మాట, ప్రేమిస్తున్నానని చెప్పే మాట ఫ్రీ, అంతే కదా. 2,50,000 ఫీజు కట్టాలంటే అమ్మో అది కష్టం. అది మీ నాన్న కడతాడు. అది మీ నాన్న ఐ లవ్ యూలో అర్థం అది. అది మీ అమ్మ కడద్ది. అది నిజమైన ఐ లవ్ యూ. ఆడు కట్టడు, గాలిగాడు. ఆడు 10 రూపాయలు పువ్వుకే ఖర్చు పెడతాడు. అర్థమైందా? మనకి ఏది నచ్చుతుంది? ఆ 10 రూపాయలు పువ్వుకు ఖర్చు పెట్టాడు నచ్చుతాడు. 2,50,000 నాన్న పాటలు పడి కట్టినోడు నచ్చడు. ఇన్ని ఫీజులు కట్టి నిన్ను కాలేజీలకి పంపించి నీకు బట్టలు కొని అన్ని సౌకర్యాలు కల్పించి అన్నీ చేసిన వాళ్ళు ఏమో చివరికి ఎరిసైపోతారు. 10 రూపాయలు పువ్వు ఇచ్చినోడు గొప్పడైపోతాడు. ఐ లవ్ యూ అంటే 10 రూపాయలు పువ్వు ఇచ్చి సరిపెట్టేయడం కాదు, లేదా నీ నుంచి ఏదో 5 నిమిషాల సుఖం 10 నిమిషాల సుఖం ఆశించడం కాదు. జీవితాంతం నీ భారాన్ని భరించడం, నీ పని చేయడం, అలాగే నువ్వు అతని కోసం అతను నీ కోసం బతకడం. సో ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావా? ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ చెప్పండి గట్టిగా. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ చెప్పండి, గట్టి చెప్పండి, అందరూ చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్, జీసస్ క్రైస్ట్. రైట్, గట్టి చెప్పారా? మీ అంతరాత్మ ఏమందో అడగండి. దాన్ని మీ అంతరాత్మ ఏమంటుందో అడగండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి పేతురు నిలబడ్డాడు. ఆ పేతురు స్థానంలో మీరు నేను మనందరం ఉన్నాం. ఆయన అడుగుతున్నాడు, నా బిడ్డ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? సేమ్ క్వశ్చన్ నీకు నాకు మనందరికీ యేసుప్రభు అడిగాడు. యేసుప్రభు అడిగాడు, నేను కాదు, ఇంకెవరో కాదు. యేసుప్రభు నిన్ను అడుగుతున్నాడు నేరుగా, నాయనా నా కుమారుడా నా కుమార్తె నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు ఆయన. ఇప్పుడు నీ నుంచి ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది, గట్టిగా వచ్చింది, గట్టి చెప్పారు అందరూ కలిసి. ఏమని ఇచ్చారు ఆన్సర్ మీరు అందరూ? ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఐ లవ్ యూ, వీ లవ్ యూ అని చెప్పేశాం. అప్పుడు ఆయన అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా పని చేయి అంటాడు. అదొక్కటే అడక్కు ప్రభువా అంటాం మనం. ఏదైనా అడుగు ప్రభువా, ఆ ఒక్కటి అడక్కు ప్రభువా. ప్రేమిస్తాం అంతే ప్రభువా.
చిత్రంగా ఉండవు? అంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు ఇలాంటివి లైఫ్లో కూడా. ఇప్పుడు ఎవరైనా మీరు పెళ్లి సంబంధాలకు వెళ్ళారనుకోండి, కుర్రాళ్ళు పెళ్లి సంబంధానికి వెళ్ళారనుకోండి, ఆ అమ్మాయిని తీసుకురండి అనగానే అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మా ఏంటి కథ, అబ్బాయి నచ్చాడా అంటే చాలా నచ్చాడండి, నాకు ఓకే అండి అంది. ఓకే అంటే ఇంకేముందండి, ఇంకా లగ్గాలు ఎట్టేసుకుందాం అన్నారు. అప్పుడు అమ్మాయి లేదండి ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలి అంది. అయ్యో దాన్నే ఉందమ్మా, ఆ పక్క పోయి మాట్లాడుకోండమ్మా అన్నారు. సరే ఇప్పుడు మాట్లాడుతూ అమ్మాయి చెప్పింది ఏమనంటే, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం, బాగున్నారు మీరు, నాకు నచ్చారు, సో కాబట్టి మీతో తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే చిన్న షరత్ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి నేను మిమ్మల్ని కలవగలనండి. అంటే 365 రోజుల్లో ఒక్కరోజు మీకు టైం ఇస్తానండి. అంటే ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయండి బయట, అవన్నీ పూర్తి చేసుకుని వస్తాను. సంవత్సరానికి ఒకసారి మాత్రం మీరు పండగకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది. తర్వాత మిగిలిన 365 రోజులు నెల నాకు ఇంత పంపాల్సి ఉంటుంది. నేను ఎక్కడున్నానో అడగకూడదు, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటూ ఉంటాను. మరి మనీ మాత్రం కరెక్ట్గా టైం 1వ తారీఖు వచ్చేస్తుండాలి. ఐ లవ్ యూ అండి. సంబంధం నడుస్తుందంటారా? నడుస్తుందా? సమస్య లేదు. అక్కడున్న జాంగిరీ తిండో టీ ఇస్తే తాగడు. ఏమంటాడు, నీ మైసూరు పాకు ముక్కకు నమస్కారం, నీ అరటిపళ్ళకు నమస్కారం, ఈ జాకెట్ గుట్లకి, తర్వాత ఇంకేంటి పెడతారు కదా పళ్ళేళ్ళు, అన్నింటికో నమస్కారం, నీ తాంబూలాలకి. జీవితంలో మళ్ళీ మీ గడప దొక్కితే చెప్పుచ్చి కొట్టండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే నీ రిక్వైర్మెంట్స్ నీకు ఉన్నాయి, మరి అలాగే ఆయన రిక్వైర్మెంట్స్ కూడా ఆయనకు ఉన్నాయి. నీకోసం ప్రాణం ఇవ్వడం, నీకు పరలోకాన్ని ఇవ్వడం, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకోవడం, యుగయుగాలు ఆనందించే నిత్య జీవితాన్ని నీకు స్వతంత్రించటం, ఆ మరుగైన మన్న, ఆత్మీయ ఆహారం, అలాగే జీవవృక్ష ఫలాలు, వాటన్నిటినీ నీకు వాగ్దానం చేయడం, నిత్యానందాన్ని నిత్య సంతోషాన్ని నీకు ఇస్తానని చెప్పడం, ఇలాంటి ఎన్నో లోకమును ఎంతో ప్రేమించిన ప్రభువు మన కోసం చేసినప్పుడు మనం తిరిగి ఆయన్ని ప్రేమించడంలో మాటతో సరిపెట్టేద్దామంటే అది నిజమైన భక్తి జీవితం కాదు. మాటతో సరిపెట్టేసేవాడు నిజమైన భక్తుడు కాలేడు. చాలామంది మాటలతో సరిపెట్టేస్తారు, చేతలే ఉండవు. అది నిజమైన భక్తి కాదు. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఎప్పుడు కూడా నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, సీమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెల్ని మేపు. అది రిజిస్టర్ అవ్వాలి, బాగా అది రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ సేమ్ క్వశ్చన్, కిందకి చదవండి. సెకండ్ టైం మళ్ళీ సేమ్ క్వశ్చన్, మరలా యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా అని 2వసారి అతనిని అడుగగా అతడు అన్నాడట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఆయన మళ్ళీ అంటున్నాడు, నా గొర్రెల్ని కాయుమని చెప్పాను. పని అప్పగిస్తున్నాడు. ప్రేమిస్తే పని చేస్తా. ఏంటట? ప్రేమిస్తే ఏం చేస్తా? పని చేస్తా. పని చేస్తే ప్రేమించినట్టు లెక్క, పని చేయని వాడు ప్రేమించినట్టు కాదు. అర్థమైందా? నా గొర్రెల్ని కాయుమని చెప్పాను. మళ్ళీ కొద్ది నిమిషాలు ఆగి 3వసారి ఆయన మళ్ళీ అంటున్నాడట, యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ అడిగాడు. రిజిస్టర్ అవ్వాలి బలంగా. రిజిస్టర్ చేయటానికి ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడేమంటున్నాడట మళ్ళీ సీమోను? అందుకు పాపం వ్యసన పడ్డాడంట. అన్నిసార్లు అడగకూడదేమో మరి, విసుగొచ్చింది. అన్నిసార్లు అడిగినందుకు ఏమొచ్చింది? విసుగొచ్చింది. వ్యసన పడి ఏమంటున్నాడట, ప్రభువా నీకు అన్నీ తెలుసు కదా ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. యేసు అంటున్నారు మళ్ళీ, నా గొర్రెలను మేపు. పదే రిజిస్టర్ చేస్తున్నారు ఆ విషయాన్ని. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా అదే సమాధానం చెబుతున్నారు. నువ్వు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా పని చేయి. నా పని చేస్తే నన్ను మహిమపరిచినట్టు, నేను నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చెయ్యాలి. అలా చేస్తేనే నన్ను నీవు మహిమపరిచినట్టు. నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే నువ్వు నన్ను మహిమపరిచినట్టు కాదు. మాట వినటం అనగానే చెప్పిన పని చేయడం. పొలానికి వెళ్ళమన్నాడట, తోటకి. ఒకడు పోతాను అన్నాడట, పోలేదట. ఒకడు పోను అన్నాడట, పోయాడట. ఎవరు మాట విన్నట్టు చెప్పండి ఇప్పుడు? పోతాను అన్నవాడు మాట విన్నట్ట? పోతాను అన్నవాడు మాట విన్నట్ట? ఆ సందర్భంలో విన్నట్టు కనబడుతుంది కానీ విన్నట్టు కాదది.
పోను అని చెప్పి పోయాడు చూడండి, వాడు మాట విన్నట్టు. అంటే ఎవరు పని చేస్తారో వాళ్ళు దేవుని మాటకు లోబడుతున్నారు, ఎవరు పని చేస్తారో వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, ఎవరు పనిలో వాడబడుతున్నారో వారు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్టు. పనిలో వాడబడని వాడు దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్టు కాదు కదా. వాడు చీటర్, వాడు మోసం చేస్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. మనం కూడా అబద్ధికులుగా మిగిలిపోదామా? సాతాను నేచరా మంది? సాతాను నేచరా కాదు కదా. మనం అబద్ధికులం కాదు, మనం మోసగాళ్ళం కాదు. దేవుని పని కొరకు నియమింపబడిన వారము, నిర్ణయింపబడిన వారము. ఆయన చిత్తమును జరిగించడానికే మనకి దేహం ఇవ్వబడింది. యేసుప్రభు వారి దేహం ఆయనకి ఎందుకు ఇవ్వబడింది? ఆయన కోసమా, దేవుని కోసమా? యేసుప్రభు వారి దేహం ఎవరి కోసమట? ఆయన కోసమా, దేవుని కోసమా? దేవుని కోసం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, బలులు అర్పణలు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. శరీరాన్ని పొందుకొని నీ చిత్తం నెరవేర్చడానికి అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చాయి, లోకంలోకి వచ్చాయి. లోకంలోకి నేను ఎందుకు వచ్చానంటే ఈ యంత్రంతో, ఈ బాడీతో నీ చిత్తం నెరవేర్చాను. బాగా గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన శవాలు ఏ పని చేయలేవు, బతుకున్న మనుషులే ఏ పనైనా చేయగలరు. కానీ మనుషుల్ని ఎలా నమ్మింపజేశారంటే, చచ్చిపోయినోడు వచ్చి నీకు ఏదో కీడు చేస్తాడని నమ్మింపజేశారు. కీడు చేసేతో అందరూ ఇళ్ళే బతుకున్నోళ్లే. చచ్చినోడు ఎవడో మనకి ఏ కీడు చేయడు, చచ్చినోడు అక్కడితో పోయాడు. మనకి నిజంగా కీడు చేసేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి కీడు చేసేది? బ్రతుకున్నోళ్ళు చేస్తారు కీడు. చనిపోయినోడు ఏ కీడు ఎప్పటికీ చేయలేడు. చనిపోయిన వారి వల్ల ఏ కీడు ఎప్పటికీ జరగనుగాక జరగదు. ఒకవేళ కీడు చేయదలిస్తే ఎవరు చేస్తారు కీడు? నీకు బ్రతుకున్నోళ్ళు చేస్తారు. కానీ మనుషుల్ని ఎలా నమ్మింపజేశారు? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారని నమ్మింపజేశారు? కీడు చేస్తారు. అందుకే మనం బతుకున్న వాళ్ళకి భయపడాలా, చచ్చిపోయిన వాళ్ళకి భయపడాలా? చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలు అన్నాడు. ఇప్పుడు సింహాన్ని, చచ్చిన సింహాన్ని అక్కడ పడేసాం, బతుకున్న పిచ్చి కుక్కను అక్కడ పెట్టాం. దేనికి భయపడతావు? సింహానికి భయపడతావా, పిచ్చి కుక్కకు భయపడతావా? బతుకున్న పిచ్చి కుక్కకు భయపడాలి. చచ్చిపోయిన సింహం మనల్ని ఏమీ చేయలేదు. కానీ రూల్గా మాట్లాడితే సింహం పవర్ఫుల్లా, ఈ పిచ్చి కుక్క పవర్ఫుల్లా? సింహమే పవర్ఫుల్. బతుకుంటే సింహానికి భయపడాలి, బతుకుంటే కుక్కకి భయపడాలి. చచ్చిపోతే సింహానికి భయపడక్కర్లేదు, చచ్చిపోతే ఈ పిచ్చి కుక్కకి భయపడక్కర్లేదు. అంటే నువ్వు భయపడితే నీకు కీడు చేసేది మనుషులే తప్ప చచ్చిపోయిన వాళ్ళు ఏ కీడు చేయలేరు. చచ్చిపోయిన వాళ్ళు ఏ పని చేయలేరు. వాళ్ళకి భూమి మీదకి ఏ పని లేదు. వాడు ఎంత గొప్పోడైనా నేనేమి చేయలేడు. చావు తర్వాత వాడి గొప్పతనం కూడా మట్టిలో కలిసిపోద్ది. వాడెంత క్రూరుడైనా, వాడెంత శాడిస్ట్ అయినా, వాడెంత మూర్ఖుడైనా, వాడెంత దుర్మార్గుడైనా, వాడెంత ద్రోహైనా, వాడెంత ప్రమాదకరమైన వ్యక్తి అయినా సరే చనిపోయిన తర్వాత వాడు ఏమీ చేయలేడు. ఇన్ ద సేమ్ సెన్స్ చనిపోయిన తర్వాత నువ్వు నేను కూడా ఏమీ చేయలేము. మంచి చేయలేము, చెడు చేయలేము. మంచి చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి, చెడు చేయాలన్నా ఈ దేహంలో ఉండగానే చేయాలి. ఈ దేహం పని చేయుటకు నీకు ఇవ్వబడినటువంటి సాధనం. ఏంటిది? పని చేయుటకు నీకు ఇవ్వబడినటువంటి సాధనం. దేవుని పనిలో వాడటానికి దేవుడిచ్చిన సాధనం ఈ దేహం. అందుకే నేను పాటలో రాశాను, చాలా పాటలు రాశాను. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం అనే పాటలో ఇవే భావాలు ఉంటాయి. అలాగే పరమతండ్రి నీ పనిలో నేను ఒక సాధనము కానివ్వండి, భూమి ఫలిస్తే చూడాలని కానివ్వండి, అన్నింటిలో కూడా ఇలాంటి భావజాలం పొందుపరచబడింది. అలాగే ఈ దేవుని కోసమే దేహం, దైవం కోసమే దేహం ఉన్నది అనే పాట, శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం, నీ జననం, ఇవన్నీ కానివ్వండి. ప్రతి పాటలో ఈ విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు నేర్పిస్తూనే వస్తున్నాను. ఇప్పుడు సెమినార్లో కూడా 2 కొత్త పాటలు వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక పాట బాగా హాట్గా ఉంటుంది, భయపెట్టే విధంగా ఉంటుంది, వాక్యం తెలిసిన ప్రతోడికి గుండెల్లో గుణపం దింపినట్టు ఉంటుంది. ఇంకో పాట మరణం పట్ల నీకు ఒక అవగాహనను ఇంకొంచెం పెంపొందించేదిగా ఉంటుంది. సో ఈ 2 పాటలు సెమినార్లో విడుదల చేయబోతున్నాం. సో కాబట్టి మన దేహం దేవుని పని కొరకు. అందుకే దేవా నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చాడు ఈ శరీరాన్ని నీకు నాకు అంటే, ఆయన చిత్తము నెరవేర్చుటకని రాయబడింది అక్కడ. అండ్ ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఆయన ప్రేమించటం. ఆయన చిత్తం నెరవేర్చడం అంటే అర్థం ఏంటి?
ఆయనను ప్రేమించటం. ఆయనను ప్రేమించడానికే నాకు నీకు దేహం ఇవ్వబడింది. ఈ దేహంతో దేవుని పని జరిగించాలి, ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉందో లేదో చూడండి. ఆ మాట నేను అబద్ధం చెప్పేస్తున్నానేమో. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఉందో లేదో చూడండి. ఆ మాట చూడండి, ఉందా? కాబట్టి సహోదరులారా చదవండి, అందరు తీయాలి బైబిల్. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేయాల్సి వచ్చిందట? బతిమాలుకోవాల్సి వచ్చిందట. ఇలాంటి సేవ మీకు యుక్తమైంది. అర్థమైందా? ఇలాంటి సేవ మీకు యుక్తమైంది. నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే క్రియల్లో చూపించాలి, కనపరచాలి. ఐ లవ్ యూ అంటే దానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. ఐ లవ్ యూ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి. ఆయన పనిలో వాడబడాలి, ఆయన పరిచర్యలో వాడబడాలి, ఆయన చిత్తం నీ జీవిత కాలంలో నెరవేరాలి. అప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు లెక్క. బాగా అర్థం చేసుకోండి, భక్తులు ఎవరు కూడా ఫోర్స్ చేయబడలేదు దేవుని చేత. వాళ్ళంతటా వాళ్ళే సంసిద్ధంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయన పని చేశారు. ఎవరిని ఫోర్స్ చేయలేదు, ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు మరియ ఉంది, దేవదూత కనబడింది. ఇప్పుడు ఆయన పనిలో ఆమెకు సాధనంగా వాడబడాలి. ఎందుకంటే ఎప్పుడో ఉంది ప్రవచనం, కన్యక గర్భము ధరించి కుమారుని కనాలి అనే ప్రవచనం అయితే వ్రాయబడింది. అక్కడ పేరు మెన్షన్ చేయలేదు, ఎవరో ఒక కన్య అంతే. ఎప్పుడో వ్రాయబడింది ప్రవచనం. ఆ ప్రవచనానికి దేవుడు ఎన్నుకున్నామే మరియా. ఇప్పుడు మరియ దగ్గరికి పిలుపు వచ్చింది, అమ్మా దేవుడు ఆ ప్రవచనాన్ని నీ ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆర్ యు విల్లింగ్ ఆర్ నాట్? నువ్వు రెడీగా ఉన్నావా లేవా? ఈ పని చేస్తావా తల్లి అని అడిగాడు దేవదూత వచ్చి. అప్పుడు ఆప్షన్ ఎవరిది? మరియది. బలవంత పెట్టబడిందా? నువ్వు చచ్చినట్టు ప్రవచనం నీ గురించే రాయబడింది కాబట్టి నీకు ఇష్టం లేకపోయినా సరే నువ్వు చెయ్యాలి. ఇప్పుడు అంత బలవంతంగా చేయించుకోవాలనుకున్నప్పుడు అడిగే పని కూడా లేదుగా, అవునా కదా? ఇప్పుడు బలవంతంగా ఆమె గర్భంలో ఆయన శిశువును పుట్టించాలి అనుకుంటే అడిగే పని ఉందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అసలు దేవుని శక్తి ముందు మనల్ని అడగడం ఏముంది? అసలు మన పర్మిషన్ ఏముంది? ఆయన ఇష్టం. మనం చంపాలంటే చంపొచ్చు, పుట్టించినోడికి చంపే అధికారం కూడా ఉంది కదా. పుట్టించినోడికి గిట్టించే అధికారం ఉంది. మనకు పెట్టేది ఆయనే, మనకు ఊపిరిచ్చేది ఆయనే, మన జీవితాన్ని నడిపించేది ఆయనే. అలాంటి ఆయనే మనల్ని పర్మిషన్ అడుగుతున్నాడంటే దట్ ఈస్ కాల్డ్ లవ్. దేవుడు ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు, స్వేచ్ఛనిచ్చాడు. నీ ఇష్టం. అమ్మా ఇదిగో ప్రవచనం అయితే ఉంది తల్లి, మరి నువ్వు చేస్తావా? నీ ద్వారా నెరవేర్చబడాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అంటే అప్పుడు ఆమె అంటోంది, నీ దాసురాలను ప్రభువా, నేను నీ దాసురాలను, నువ్వేమనుకుంటే అది నా జీవితంలో జరిగించు. అందుకే నేను పాటలో రాశాను, కన్యక గర్భము ధరించునను మాట ప్రవచనము, ఓ కన్యక దానిని అంగీకరించుట సాహసము. మరి అంతే కదా, సాహసమా కదా? అయ్యో భయంకరమైన సాహసం, ఊళ్ళో పరువు పోద్ది. ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అందామే. దట్ ఈజ్ కాల్డ్ లవ్. మరియా దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తుంది. ఆయన పనికి ఒక సాధనంగా వాడబడ్డానికి ముందుకు వచ్చింది. నిజంగా ఆమె సాహసం మామూలు సాహసం కాదు. ఎవరు ఒప్పుకుంటారండి? ఆల్రెడీ ఒక క్రిస్మస్ మెసేజ్లో 2 అమ్మాయిలను వేదిక మీదకి పిలిచాను. ఎక్కడ ఏలూరు దగ్గరలో అనుకుంటా, అంతేనా, విజయవాడ దగ్గరలో ఒక పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. వేలాది మంది ప్రజలు వచ్చారు. నేను స్టీవెన్సన్ గారు ఉన్నాం వేదిక మీద. 2 అమ్మాయిలు పిలిచాను వేదిక మీదకి. పిలిచి క్యాజువల్గా అడిగా, అమ్మ పెళ్ళయిందా? అవ్వలేదన్నయ్య. చేసుకుంటారా? చేసుకుంటాం అన్నయ్య. ఎప్పుడు చేసుకుంటారు అంటే సెటిల్ అవ్వాలన్నయ్య, ఇంకా సెటిల్ అయ్యాక చేసుకుంటాం అన్నయ్య. సరే మంచిది. ఇప్పుడు మీకు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. దేవుడు ఈ రాత్రి ప్రత్యక్షమై, దూత ప్రత్యక్షమై, అమ్మ నీ గర్భంలో నుంచి ఒక శిశువును పుట్టించాలనుకుంటున్నానమ్మా, పెళ్లి కాకుండా నీకు బిడ్డ పుడతారమ్మా, నువ్వు రెడీయా అని అడిగితే ఏమంటారమ్మా అని చెప్పాను. రెడీ అమ్మా, ఆమె నన్ను అన్నాను. బాబోయ్ మేము అన్నయ్య అంటున్నారు. మేము అనలేము. అంటే కష్టం అన్నయ్య, అలాంటివి ఒప్పుకోవడం కష్టం. ఎందుకంటే చాలామందితో మాట్లాడాలి. ఎప్పటికీ పడుతుందండి మరియా.
ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆనాడు ఆమె ఒప్పుకున్న దానికి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోయినా కూడా కొంతమంది నీచులు సినిమాలు తీశారు. ది డావిన్సీ కోడ్ అనే మూవీ వచ్చింది. ఎప్పటికీ చాలామంది పిచ్చి కోతలు కూస్తూనే ఉన్నారు, పిచ్చరాతలు రాస్తూనే ఉన్నారు. రోమా సైనికుడితో పోయి బిడ్డను కన్నదని ఒక నీచుడు రాస్తాడు. దైవ భయం ఉండదు వాడికి. నిన్నగాక మొన్న పుట్టాడు, 2000 సంవత్సరాల కిందట ఏం జరిగిందో వాడికి తెలియదు. లేఖనాల్లో ఏముందో అర్థం చేసుకోడు. మరియ గురించి తప్పుడు రాతలు రాస్తాడు, తప్పుడు సినిమాలు తీశారు. ఇప్పటికి తీస్తూనే ఉన్నారు, కూస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇలాంటివి నా నోటితో చెప్పకూడదు కూడా. వాళ్ళ ఫలితం పొందుకొనుదురుగాక. త్వరలో వాళ్ళు ఫలితం పొందుకుంటారు. ఎందుకంటే దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందు, రాబో యుగమందు పాపక్షమాపణ ఉండదు. సో ఇంత నీచంగా, ఇంత హేళనగా మరియ గురించి మాట్లాడుతున్న మూర్ఖులు, నీచులు, వాళ్ళ క్రింద ఎంత నలుపు ఉందో వాళ్ళు చూడరు. అవన్నీ వాళ్ళకి పవిత్రంగా కనబడతాయి. ఆ పాపిష్టి పనులు, ఆ నీచమైన పనులు, ఆ దరిద్రపు పనులు కూడా వాళ్ళకి పవిత్రంగా కనబడతాయి. మరియ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా హేళనగా, నీతి మాలిన మాటలు మాట్లాడతారు. ఆమె పవిత్రురాలు, ఆమె పవిత్రురాలు. ఎక్కడ కూడా ఆమె తప్పుడు పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా. ఎక్కడ పాపిష్టి పనులు చేసినట్టుగా గ్రంథం చెప్పలా. ఆమె భర్త అనుమానిస్తే ఆ భర్తకు కూడా దేవుడు వచ్చి చెప్పాడు, దూత వచ్చి చెప్పింది, నీ భార్యను అనుమానించుకో, ఆమె పవిత్రురాలు, పరిశుద్ధురాలు. దేవుడు ఆమెను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. ఆయన ఆత్మరూపి అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపిస్తున్నాడు. ఆమె గర్భం గుండా శిశువు ఈ లోకానికి వస్తాడు. ఇది దేవుని వలన జరిగిన కార్యమే తప్ప నువ్వు అనుకుంటున్నట్టుగా చెడ్డ కార్యం కాదు, లోక సంబంధమైన కార్యం కాదు అని చెప్పగానే ఆమెను ఏలుకున్నాడు, తీసుకున్నాడు. బిడ్డ పుట్టేంత వరకు ఆమెను ఎరుగకుండెను అని గ్రంథంలో వ్రాయబడింది. అంటే ఇన్ని నిందలు, అవమానాలు భరించాలని తెలిసి కూడా ఆమె ఒప్పుకుంది అంటే అది కదా ప్రేమంటే. అది కదా ప్రేమంటే. అది ప్రేమంటే. నాకు ఎన్ని నిందలు వచ్చినా పర్లేదు, నాకు ఎన్ని అవమానాలు వచ్చినా పర్లేదు, ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరునుగాక. అంతే, దాని అర్థం అదే. ఇదిగో నీ దాసురాలను, నీ చిత్తం నా దేవా, నీ చిత్తం నా బ్రతుకులో నెరవేరునుగాక. ఎవరు ఒప్పుకుంటారండి? ఏ అమ్మాయి ఒప్పుకుంటుందండి ఇన్ని భరించాలంటే? జీవితకాలం అంతా నిందమొయ్యాలి. ఆ పుట్టిన బిడ్డ నీ బిడ్డ కాదు, పుట్టిన బిడ్డ నీకు ఎలా పుట్టాడో తెలీదు అనే మాటలు మామూలుగా ఉంటాయేంటి? ఈ రోజుల్లోనే, ఇంత హైటెక్ యుగంలోనే చిన్న 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 విషయాలకే బతకనివ్వట్లేదు సూటిపొడి మాటలతో మనుషుల్ని, ఈ హైటెక్ యుగంలో. మరి 2000 సంవత్సరాల కిందట పూర్వకాలంలో ఆ పల్లెటూళ్ళలో పరిస్థితులు ఎలా ఉండుంటాయో ఒకసారి మీరు అంచనా వేయొచ్చు కదా. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని, అది యూదుల్లో తప్పు జరిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అలాంటి ధర్మశాస్త్రం ఉంది, అక్కడ కఠిన చట్టాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె సిద్ధపడి ఒప్పుకొని ప్రభువుకు జన్మనిచ్చిందంటే ఆమె గొప్పతనాన్ని మనం వర్ణించడానికి మన జీవితం సరిపోదు. అది రియల్ లవ్, అది నిజమైన ప్రేమ. అది కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని అంతగా ప్రేమిస్తే భక్తులు చేసినటువంటి అలాంటి త్యాగాలు, ఆ సాహసాలు మన జీవితాల్లో కూడా కనబడాలి. అర్థమైందా? ఒక మరియను గుర్తు చేసుకుంటుంటేనే అమ్మో ఇంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ అనిపిస్తుంది. నిజమే, ఆవిడ చాలా గొప్ప స్త్రీమూర్తి. కన్యగా ఉన్నప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం సామాన్యమైనది కాదు. దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఆయన నా జీవితంలో ఆయన ఏం కోరుకుంటే అది నేను చేయాలి అనే సంపూర్ణ విధేయత కనపరిచింది. అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. కేవలం స్తుతులు స్తోత్రాలు సరిపోవు. అలా ఎంతమంది ఉన్నారో భక్తులు, ఎంతమంది ఉన్నారో. బాప్తిస్మిచ్చి యోహాను, నువ్వు అడవుల్లో ఉండాలి, అందరు తిన్న భోజనం నువ్వు తినకూడదు, అందరు తిని బట్టలు నువ్వు కట్టకూడదు, నువ్వు అడవుల్లో బతకాలి, దేవుని కోసం పని చేయాలి, ఆయన కోసం ప్రవక్తగా మార్గం సరళం చేయాలి. ఉన్నాడు అలాగే, కష్టపడ్డాడు అలాగే, శ్రమపడ్డాడు అలాగే. భక్తులందరూ అలాగే ఉన్నారు. మరి మనం భక్తులు అని చెప్పుకుంటూ మనకు నచ్చినట్టుగా బతికితే అది నిజమైన భక్తి కాదు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి నిన్నుకున్నాడు. లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ అలా రోడ్ల మీద పోతా ఉంటారు తప్ప సత్యానికి దగ్గర అవరు.
కానీ నువ్వు ఒక్కదానివే వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోకంలో కలిసిపోలేవా? పోవచ్చు, కానీ నువ్వు పోలే. ఎందుకు పోలే? ఎస్, దేవుని యందు నీకు భయం ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది. దాన్ని ఇనుమడింపజేసుకోండి. నిజంగా దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఆయన నిన్ను ఏ విషయంలో విడువడు, ఎడబాయడు. నీ కుటుంబాన్ని విడువడు, ఎడబాయడు. నేను మరలా చెప్తున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయనను నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నవారు విడువబడుట ఎప్పుడూ జరగలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన కృప, ఆయన కనికరం మీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగి నిలిచిన వారి కుటుంబం విడువబడుట, భిక్షమెత్తుట. నేను ముసలివాడనే ఉంటిని, అయినను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎప్పుడు చూడలేదన్నాడు 37వ కీర్తనలో. నేను ఎప్పుడు చూడలేదు. నీతిమంతులు విడువబడటం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ. నేను ముసలాడైపోయాను, ఇప్పటివరకు ఎంతోమంది జీవితాలను చూశాను నా జీవిత యాత్రలో, కానీ ఇంతవరకు నేను అలాంటి సంఘటన చూడలేదు అన్నాడంటే మీరు దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోండి, అన్నీ అవే వస్తాయి. ఆయనను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను అని వాగ్దానం ఉంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. వారు నన్ను ప్రేమించుచున్నారు కనుక నేను వారికి ప్రతిఫలం ఇచ్చేదను. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని గట్టిగా సాక్ష్యం ఇచ్చాడు. ఎస్, మరి ప్రేమించడం అంటే అర్థం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి మనం. మాటతో కాదు, నాలుకతో కాదు, దేహం ఇవ్వబడింది. ఈ దేహంతో దేవుని పని చేయండి, అదే దేవుని ప్రేమించడం అంటే. ఈ దేహంతో దేవుని కొరకు బ్రతకండి, అది దేవుని ప్రేమించడం అంటే. ఈ దేహంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, అది దేవుణ్ణి ప్రేమించడం అంటే. అంతేగాని మాట దేవుడికిచ్చి హృదయం సాతానికిస్తే, మాట దేవుడికిచ్చి శరీరం సాతానికిస్తే అది దేవుణ్ణి ప్రేమించడం లెక్కలోకి రాదు. కాబట్టి ఎక్కడైనా మారదాం. చాలామంది అంటారు చాలా కష్టమండి మారడం, చాలా సులువు. నేను అంటాను చాలా సులువు. మీకంటే ఎక్కువగా లోకంలో బ్రతికిన వ్యక్తిని నేను కూడా. ఎస్, నాకు తెలుసు లోకం ఎలా ఉంటుందో, లోకాస్తులు ఎలా ఉంటాయో, లోక సంబంధమైన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు, దుష్ట సాంగత్యం ఎలా ఉంటుందో కూడా తెలుసు. కానీ వాటన్నిటిలో నుండి పౌలు భక్తుడు బయటికి రాలేదా? పూర్వం హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి ప్రధాన పాపినైన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు, ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, మీ మధ్యలో నిలబెట్టాడని పౌలు సాక్ష్యం ఇవ్వలేదా? యవనస్తులారా, యవనస్తులు చెప్పండి, ఇవ్వలేదా? ఇచ్చాడుగా. మరి మనం ఏమైనా పౌలు కంటే మించిపోయామా? పౌలు కంటే గొప్పోళ్ళమా? కాదు కదా. సో మనం కూడా దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటే బ్రతకొచ్చు, ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు, ఆ సంతోషాన్ని అనుభవించవచ్చు, ఆ విధంగా ఆయన ద్వారా దీవించబడవచ్చు, ఆశీర్వదింపబడవచ్చు. ఆయన పనిలో ఉండండి. నేను మరలా చెప్తున్నా, మండుతున్న కట్టెల్లో ఉన్నవాడు నిత్యం మండుతూ ఉంటాడు. ఆరిపోయే కట్టెల్లో పడిపోయిన వాడు కూడా ఏమైపోతాడు? ఆరిపోతాడు. ఇది దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన గడియ. ఒక మరియ ఎలాగైతే మంచి నిర్ణయం తీసుకుందో, ఒక సుమయోను చిన్నోడేం కాదు, బాగా వృద్ధుడైపోయాడు, శరీరం చాలా ఇబ్బంది పడుతుంది, ఆయాసం, దుఃఖం, ఎప్పుడు చచ్చిపోవాలా అన్న కోరిక ఉంది, కానీ చావు రాట్లా. చావు కోసం ఎదురు చూస్తున్నాడు మహానుభావుడు, బాగా వృద్ధుడైపోయాడు, కానీ చావు రాట్లా. కానీ ఆయనకు వాగ్దానం అయితే ఉందట. ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు మెస్సియాని చూడకుండా చచ్చిపోవు, నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా మెస్సియాని చూసే చచ్చిపోతావు అని వాగ్దానం ఉంది. చాలామంది పిల్లలు వస్తున్నారు పోతున్నారు, దేవుని స్వరం వినబడట్లేదు, ఈయనకి చావు రావట్లేదు. వయసు చూస్తే మీద పడిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చావు అంటే అందరికీ భయం, కానీ వన్ ఫైన్ డే మనం దేన్ని కోరుకుంటాం తెలుసా? దేన్ని కోరుకుంటాం తెలుసా? చావును కోరుకుంటాం. ఎప్పుడు నీ చెయ్యి నీ నోటి దాకా వెళ్ళటానికి మొరాయిస్తున్నప్పుడు, నీ చెయ్యి కంచం దగ్గర నుంచి నీ నోటి దాకా వెళ్ళడానికే మొరాయిస్తున్నప్పుడు, నీ కాలు నిన్ను బాత్రూమ్ దాకా తీసుకెళ్ళటానికి ఇబ్బంది పెడుతున్నప్పుడు, పడుకుందామని మంచి మంచం మీద తలవాల్చిన నిద్ర నీ దరి చేరనప్పుడు, ఒకవేళ ఏదైనా దొరికిందని తిందాం అనుకున్నా అది నీలో అరిగి చావనప్పుడు, కళ్ళు కనబడనప్పుడు, చేతులు వణుకుతున్నప్పుడు, పక్క నుంచి
నిరాశ నిస్పృహలు అలుముకుంటున్నప్పుడు, నా అనుకున్న వాళ్ళే నిన్ను చేదరించుకుంటున్నప్పుడు, అసహించుకుంటున్నప్పుడు, మంచం మీదే ఈ జీవితం అంతా ఇక గడపాలి అనే చేదు నిజం జీర్ణం కానప్పుడు అప్పుడు అనిపిస్తుంది, తండ్రి ఇక చాలు, తండ్రి ఇక చాలు, నీ చిత్తమైతే నన్ను తీసేసుకో, నీ చిత్తమైతే నన్ను తీసేసుకో అని ప్రార్థించే రోజులు వస్తాయి. అందుకే అన్నాడు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. చాలామంది ఉంటారు అలాంటి ముసలాళ్ళు, ఇంతమందిని చూశాను. మంచాల మీద ఉంటారు, ప్రార్థన చేయమంటారు, బాబు దేవుడు తీసుకుపోయేలా ప్రార్థన చేయి బాబు అని అడిగింది నన్ను ఒక ఆవిడ. నాకు కన్నీళ్ళు వచ్చాయి, అయ్యో పాపం మా అమ్మగారు ఎలా అడుగుతున్నారు. నిజమే, అడిగింది ఒక ఆవిడ, బాబు నాయన దేవుడు నన్ను తొందరగా తీసుకెళ్ళిపోవాలి బాబు ఆయన సన్నిధికి, నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను బాబు, అలా ప్రార్థన చేయి బాబు నా కోసం, స్వస్థపరచమని అడగట్లేదు ఆవిడ. ఇంకేం స్వస్థత, ఏం కావాలి, ఇంక స్వస్థత పడితే మాత్రం. ఇంకా ఆ వయసులో స్వస్థత ఏంటండి, 85 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చేసాక స్వస్థతలు కాదు. ఇంకా ఆ టైంలో కావాల్సింది ఏం కావాలి, బాబు ఇదిగో మీ చేతులు పట్టుకు అడుగుతున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్ళిపోవాలి నాయన, నువ్వు దేవుని సేవకుడు కదా, నా పక్షాన ప్రార్థన చేయను ఆయన అని అడిగే ఆ స్వరం విన్నప్పుడు నాకు వెంటనే రీలు పడింది. ఏదో ఒక రోజు ఇలాగే నేను కూడా ఉంటాను కదా, ఉంటాను, ఏదో ఒక రోజు ఇలాగే ఉంటాను. అప్పుడు నా పలుకుబడి చెల్లదు, ఎందుకంటే పవర్ లేదు మన దగ్గర. ఎప్పుడైనా పవర్ ఉంటేనే విలువ, పవర్ పోతే విలువ ఉండదు, ఎవరికి ఉండదు, రాజకీయ నాయకులకి ఉండదు. అందుకే వాళ్ళు పవర్ కోసం కొట్టు చేస్తారు. కుర్చీ దిగితే కుక్క కూడా వాసన చూడదు. అందుకే ఎప్పుడు దేని మీద ఉండాలనుకుంటారు, అమ్మో ఏం పోయినా పర్లేదు, చివరికి ప్రాణం పోయినా పర్లేదు, కానీ పోయే ప్రాణం కూడా కుర్చీ మీద పోవాలనుకుంటారు. పదవి పోతే విలువ ఉండదు, అలాగే పవర్ పోయినా విలువ ఉండదు. కొన్నాళ్ళకి మనకి పవర్ పోద్ది, వీక్ అవుతున్నాం ఆల్రెడీ తెలిసిపోతుంది. మీకు చెప్తుంది మీ బాడీ, చెప్తుందా పవర్ తగ్గుతుందా తగ్గట్లేదా చెప్పండి. ఛార్జింగ్ తగ్గుతుందా, ఛార్జింగ్ తగ్గుతుందనడానికి సంకేతాలే తెల్ల జుట్టు రావడం, నల్ల జుట్టు పోవడం. అయినా రంగేసి కప్పుతాం. ఎన్నాళ్ళు కప్పుతాం, కొన్నాళ్ళే కప్పుకో, లోపల మామూలే. సరే రంగేసి కప్పినా బొక్కలకి ఏం రంగేస్తావు, మెత్తగా అయిపోయి మడతలాడుతుంటాయి. ఈ మడతలు సరి చేద్దామని ఇస్త్రీ పెట్టేడతావా ఏంది? నువ్వు ఇస్త్రీ పెట్టేటినా నలిగిపోయిన చొక్కాకి ముడతలు పోతాయేమో కానీ ఒంటి మీద ముడతలు పోవు. అయ్యో చేస్తున్నారట ఆపరేషన్, ఎలా లాగిపెట్టి కుట్లు వేస్తున్నారట. ఇక్కడ వచ్చినాయి అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినాయి, కానీ కొంతకాలమే. ఇప్పుడు ఎంత లాగుతాం, లాగే కొలది సాగుద్ది అది. నువ్వు లాగి కుట్లు వేయించుకున్న కొలది మళ్ళీ అది ఏమవుతుంటుంది, సాగుతూ ఉంటుంది. ఇంక మెయింటైన్ చేసి కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో జీవితం అనిపిస్తుంది. ఇంతకీ నేను ఇంత కష్టపడేది ఎందుకు, ఈ చుట్టూ చూసే వాళ్ళని మెప్పించడానికి కదా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక సిరాకు వచ్చి వదిలేస్తాం. సో కాబట్టి పోయే జీవితంలో మనం ఎలా బ్రతకాలో నిర్ణయించుకుంటే దేవుని కృప కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది. ఉన్నంతకాలం దేవుని కోసం బతకాలి, పోయేటప్పుడు ఆయన సన్నిధికి పోవాలి. చెప్పండి, ఉన్నంతకాలం, నేను చెప్పినట్టు చెప్పండి, ఉన్నంతకాలం దేవుని కొరకు బ్రతకాలి, పోయేటప్పుడు ఆయన సన్నిధికే పోవాలి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉన్నంతకాలం నువ్వు నేను దేవుని కోసం బతకాలి, పోయేటప్పుడు ఎక్కడికి పోవాలి, ఆయన సన్నిధికే పోవాలి. ఆయన సన్నిధి తప్ప నాకు వేరే ఏమొద్దు. అక్కడ వృద్ధాప్యం లేదు, అక్కడ రోగాలు లేవు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ వ్యాధులు లేవు, బాధలు లేవు, శోధన లేదు, సాతాను లేడు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, చింత లేదు, ఏమీ లేదు. మరి ఏముంది అక్కడ? నిత్యానందం ఉంది, నిత్య సంతోషం ఉంది, నిత్య జీవితం ఉంది, యుగ యుగాల పరిపూర్ణతలో ప్రభుతో పాటు ఉండిపోబోయేటువంటి గొప్పదైన దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది. అది కావాలి మనకి. అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని దేవుని కోసం డిపాజిట్ చేయాలి. అది కావాలంటే ఈ చిన్న జీవితాన్ని ఎవరి కోసం డిపాజిట్ చేయాలి? దేవుని కోసం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నువ్వు కొంత కడితే నువ్వు సచ్చాక ఎంత ఇస్తావు అంటారు. అది ఎవరికి? నీకా, నీ కుటుంబానికా? నీ కుటుంబానికి మంచిదే, అదేం తప్పు కాదు. నేను అంటాను, అసలైన లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరి దగ్గర ఉంది? యేసు ప్రభు దగ్గర ఉంది. ఇక్కడ నువ్వు దేవుని కోసం ఈ చిన్న జీవితంలో చిన్నగా బతికితే
చిన్నగా బతికితే ఆయన కోసం అక్కడ నీకు యుగయుగాల జీవితాన్ని డిపాజిట్ చేసి పెట్టాడు ఆయన. సో దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటాను నేను. సో కాబట్టి దేవుని కొరకు బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి, ఆయన చిత్తానుసారంగా జీవించండి, ఆయన పనిలో వాడబడండి, ఆయన పనిలో వాడబడండి. అంతే తప్ప దేవుని పని ఉందండి మేము మాత్రం రావండి అంటే అది మంచి పద్ధతి కాదు. అలా అనుకో. అపోస్తలు అందరూ అలాగ అనుకుంటే ఈరోజు ఇక్కడ సంఘం ఉండేదేటి? ఉండేదా? అపోస్తలు అలా అనుకోలేదు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ సంఘంగా సమకూర్చబడుతున్నాం కదా. ఏమైనా రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి. అవునా? వాళ్ళు కష్టపడ్డారు, మనం దీవించబడ్డాం. మనం కష్టపడితే మన తర్వాతి తరాలు దీవించబడతాయి, మనం కష్టపడితే మన తర్వాతి తరాలు ఆశీర్వదించబడతాయి. ఎందుకు మనం మూర్ఖత్వంతో నిండిపోవాలి? సో కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు, అక్క చెల్లెమ్మల అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవుని పనిలో వాడబడాలి, ఆయన సేవలో కదలాలి, ఆయన సేవ జరిగించాలి. ఎప్పుడు నీకు దేవుని పని అప్పగిస్తే అప్పుడు చేయాలి. అలా దేవుని యందు భయభక్తులు కలిగి నీతి మార్గంలో నడుస్తూ, అనేకుల్ని నీతి మార్గంలో నడిపిస్తూ, సువార్త ప్రకటనలో సహకారులుగా, సువార్త పనిలో పాలిభాగస్తులుగా, ఆయన చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మోకరించి ప్రార్థన చేసే ప్రతిసారి నువ్వు తండ్రిని అడగాల్సింది ఒకటే, తండ్రి నేను నీ దానను, నీ వాడను, నీ చిత్తము జరిగించుటకు ఇదిగో ఒక సాధనాన్ని. ఈ యంత్రం అరిగిపోకముందే, ఈ యంత్రం కూలిపోకముందే నీ సేవలో నన్ను నిలబెట్టి నన్ను నీ సేవార్థమై ఉపయోగించు తండ్రి, నీ సేవలో నన్ను ముందుకు నడిపించు తండ్రి, నీ ఆలోచనల్లో ముందుకు నడిపించు, నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక అనండి ఆ మాట. ఎంత బాగుందండి ఆ మాట? బాగుందా బాలేదా? దేవా చెప్పండి, దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరునుగాక. ఎంత బాగుంది, ఎంత మధురంగా ఉంది ఆ మాట. ఇక్కడున్న దేహాలన్నీ అలా దేవుని కొరకు కట్టబడితే ఇది నిజమైన మందిరం. సాతాను భయపడి పారిపోతాడు, మీలో ఉండడు వాడు, మీ దగ్గర రావడానికి కూడా భయపడాలి వాడు. అందుకే అపవాదిని ఎదిరించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోవును అన్నాడు. ఎప్పుడు ఒకటే మాట అనాలి, దేవా నీ చిత్తము నా బ్రతుకులో నెరవేరునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు యేసుక్రీస్తు. అదే మనం చెప్పాలి, అదే మనం చెప్పాలి. మన దేహం కూడా ఆయన కొరకు కట్టబడాలి, ఇది ఒక దేవాలయం కావాలి, ఆయన చిత్తం మన బ్రతుకుల్లో నెరవేర్చబడాలి. నేను సత్యంలో ఉండాలి, నా ద్వారా అనేక మంది సత్యంలోనికి రావాలి. ఎస్, అదే జరగాలి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, ప్రభువా నేను సత్యం కొరకు నిలబడ్డాను ఒంటరిగా. నేను ఈ పని ప్రారంభించినప్పుడు నాతో ఎవరు లేరు. ఇప్పుడంటే ఇంతమంది ఉన్నారు, అప్పుడు ఒక్కళ్ళు లేడు నాతో. ఒక్కడనే ఒంటరిగా నా గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను బైబిల్ పట్టుకొని. ఆ రోజు నాకు వచ్చిన ఆలోచన, తండ్రి నా హృదయంలో నువ్వు పోస్తున్న సత్యాన్ని నేను అనేకుల హృదయాల్లో పోయాలి, నాకు కలిగిస్తున్న ప్రేరేపణ నేను అనేకుల హృదయాల్లో కలిగించాలి. నీవు నా బ్రతుకులోనికి వచ్చినట్టుగానే నువ్వు అనేకుల బ్రతుకులోనికి రావాలి, నేను దానికి ఒక సాధనంగా వాడబడాలి. ఇక మీదటి ఈ బ్రతుకు నీ తండ్రి, ఇక మీదటి ఈ బ్రతుకు లోకాంది కాదు, ఇక మీదటి ఈ జీవితం నీది ప్రభువా, ఈ జీవితమే నీది అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు వరకు నన్ను అలా నిలబెట్టింది. నన్ను మాత్రమే కాదు, నాతో పాటు ఈరోజు వేలాది మందిని నిలబెట్టగలిగింది. మీరు అనుకోవచ్చు మనం రాజమండ్రిలో ఉన్నాం, ఇక్కడే కదా మనందరం ఉన్నాం, వేలాది మంది అంటాడేంటి, ఇంకా లక్షలాది మంది అంటాడేంటి అనుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఇప్పుడు మనతో పాటు ఫాలోవర్స్, చాలామంది. వాళ్ళు ఇంకా బయటికి రారు. రాత్రి సహకారుల గ్రూపులో ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మాట్లాడా కొంతమంది పిల్లలతో. చాలామందికి తెలియదు జూమ్ మీటింగ్లోకి అన్నయ్య వస్తున్నాడని. సరే, కొంతమందికి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఇచ్చారు వాళ్ళు. సడన్గా నాకు ఖాళీ ఉంది, నిన్న 4 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చాను, ఫ్లైట్ దిగి ఇంటికి వచ్చి రాగానే ఈ ప్రోగ్రామ్ ఉంది, రెడీ అయ్యాం, వెళ్ళాం. సరే, ఆ ప్రోగ్రాంలో కూర్చున్నాను. ఈవినింగ్ జూమ్ కాల్లో చాలామందితో మాట్లాడాను. వాళ్ళు ఆ జూమ్ కాల్లోకి వచ్చి చెప్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. చాలామంది పిల్లలు ఉన్నారు, అన్న ఇప్పుడు మిమ్మల్ని కలవలేదు, మీతో మాట్లాడలేదు, కానీ ఈరోజు మేము నిలబడ్డామంటే మీ వల్లే అని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు చెప్తున్నారు. సో అంటే మనం బాహ్యంగా వాళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ మన మాటలు వాళ్ళ హృదయాలలోనికి వెళుతున్నాయి. సో వాళ్ళు దాని ద్వారా సంస్కరించబడితే, ఒక పాపాత్ముడు మంచి మార్గంలో నడిస్తే, ఒక చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులో నడిస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. అది కదా మన జీవితానికి నిజమైన సార్థకత. ఇప్పుడు దేవుడు ఆనందపడతాడా? పడ్డా పరలోకంలో, నా కుమారుడా నువ్వు లోకంలో కలిసిపోయి భ్రష్టుడు అయిపోతే నాకు వచ్చిన హ్యాపీనెస్ ఏమీ లేదు. నువ్వు నా కొరకు నిలబడి నన్ను ప్రేమించి నా పరిచర్యలో వాడబడుతూ అనేక మందిని సత్య మార్గంలో నిలబెట్టి నడిపిస్తున్నావు, పోరాడుతున్నావు, రోషం కలిగి పౌరుషం కలిగి
దేన్ని లెక్క చేయకుండా, ఎవరికి తలదించకుండా, ఎవరికి భయపడకుండా అన్నప్పుడు కదా నా తండ్రి సంతోషపడేది, నా తండ్రి ఆనందపడేది. సో నాతో పాటు ఉన్న పిల్లలందరూ నాతో పాటు క్రీస్తు సైనికులే కదా. అందుకంటాడు దావీదు అంటాడు, యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామానునొద్ద నిలిచిన వాని భాగం కూడా అంతే. దేవుడిచ్చే ప్రతిఫలం అందరికీ ఒకేలాగా ఉంటుంది. పొద్దున్న 9 గంటలకు వచ్చి పని చేసినోడికి అదే కూలిస్తాడు, మధ్యాహ్నం పనికి వచ్చినోడికి అదే కూలిస్తాడు, సాయంత్రం 5 గంటల పనికి వచ్చినోడికి అదే కూలిస్తాడు, పని కట్టేసేటప్పుడు వచ్చినోడికి అదే కూలిస్తాడట. అది దేవుని యొక్క నిర్ణయం, మనం దాన్ని కాదనడానికి సరిపోం. అలాగే నాతో పాటు ఈ పరిచర్యలో ఎంతమంది పిల్లలు వాడబడుతున్నారో వాళ్ళందరికీ దేవుడు తగిన కాలమందు మంచి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అందుకే నేను చెప్పాను, ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే విజయప్రసాద్ రెడ్డి ఒక్కడే కాడు. ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ అంటే వేలాది మంది తమ్ముళ్ళు, వేలాది మంది చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, వీళ్ళందరి సమిష్టి కృషి, వీళ్ళందరి సమిష్టి కలయిక, వీళ్ళందరి కష్టం, వీళ్ళందరి కన్నీటి ప్రార్థన, వీళ్ళందరి భక్తి, వీళ్ళందరి సహకారం, మన కళ్ళ ముందు ఉన్నవారు కానివ్వండి, మన కళ్ళ ముందు లేనివారు కానివ్వండి, ఇంకా దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళందరి సమిష్టి కృషి ఈరోజు అనేకమైన ఆత్మల సంపాదన, అనేక మందికి దేవుని వాక్య విస్తరణ, అనేక మంది సత్యంలో నిలబడటం, అనేక మంది జీవితాలు కట్టబడటం, అనేక మందితో పోరాడటం, అసత్యాన్ని సత్యమనే వాక్య ఖడ్గంతో ఖండించటం, ఇవన్నీ కూడా దేవుని పిలుపులో, ఆయన ఏర్పాటులో భాగాలు. ఒక్కడు నిలబడితే వాడు 1000 మంది అవుతాడు. 1000 మంది నిలబడితే 10,000 మంది అవుతారు, లక్షలాది మంది అవుతారు. వాళ్ళు దేవుని సత్యం కోసం స్తంభాలుగా మారుతారు, జ్యోతుల్లా వెలుగుతారు. ఒక్క జ్యోతి ఆ పరిధిలో ఉన్న చీకటినంతా తొలగిస్తే వందలాది జ్యోతులు ఎంత చీకటిని తొలగించగలవు. కాబట్టి మొదట ఆ ఆత్మజ్యోతి నీ హృదయంలో వెలగాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆత్మజ్యోతి వెలుగుతుందో నీలో నుండి వచ్చే ఆ వెలుగు అనేక మందిని సంస్కరిస్తుంది, అనేక మంది జీవితాలను ఉద్ధరిస్తుంది, ఈ సమాజాన్ని చైతన్య పదంలో నడిపిస్తుంది, ఈ సమాజాన్ని మంచి మార్గంలో తీసుకెళ్తుంది. తద్వారా అది నీకు, నీ కుటుంబానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు అలా ఉండాలి అంటే ఫైనల్గా చెప్తున్న, ప్రభువును ప్రేమించండి. ఏం చేయండి? ప్రభువును ప్రేమించండి. ఏంటి ప్రేమించడం అంటే? ఎస్, ఐ లవ్ యూ అంటే లాట్ ఆఫ్ వర్క్ ఉందని. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటి? లాట్ ఆఫ్ వర్క్ ఉంది, దట్ ఈజ్ ఐ లవ్ యూ. చాలా పని ఉంది ఐ లవ్ యూ చెప్తే. ఆ పని అంతా చేస్తూ రోజు చెప్పు, ఇబ్బంది ఏమీ లేదు. ఐ లవ్ యూ మై లార్డ్ అని చెప్పు, రోజు చెప్పు, ప్రార్థన కూర్చున్న ప్రతిసారి చెప్పు. నేను అందుకే నా ప్రతి ప్రసంగంలో లాస్ట్లో లవ్ యూ ఆల్ అంటుంటాను. అది నాకు అలవాటు అనుకోకండి. ఈయనకి అలవాటు లవ్ యూ ఆల్ అంటాడు, అందరినీ ఏ సభలోకి వెళ్ళినా అంటాడు. అది పని అలవాటు కాదు, అది నిజమది. లేకపోతే నాకేంటి ఇంతసేపు మీతో నిలబడి మాట్లాడడం? నేను ఇలాగే మాట్లాడుకొని ఇంకోలా కూడా మాట్లాడొచ్చుగా. అందరిలాగా నేను కూడా అబద్ధాలు చెప్పొచ్చుగా. అందరిలా నేను కూడా భౌతికమైనవి చూపించి నాకు ఇస్తే మీకు ఇస్తాడు అనొచ్చుగా. అందరిలాగే మీ దగ్గర దశంభాగాలు వసూలు చేసుకోవచ్చుగా. ఎప్పటికీ నాకు ఈ తలపోటు ఎప్పుడు వదులుతుందో తెలియదు. ఇవి ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టినా దశంభాగాల కోసం అంటాడు, ఫేస్బుక్లో వీడియో పెట్టినా వీడి దశంభాగాలు తీసుకుంటాడు అంటాడు. ఆడి మొఖం సంతకెళ్ళి ఆడికి తెలిసావద్దు. నేను ఎప్పుడు ఎవరిని దశంభాగాలు అడగలా, నాకు ఎవడు ఇవ్వలా. నేను ఎప్పుడు అడగలా, నాకు ఎవడు ఇవ్వలా. కానీ ఆడు కామెంట్లు మాత్రం చేస్తాడు. నేను ఆడికి రెప్పలే కూడా ఇవ్వను, ఏదో 7 సేవలే పోవనుకుంటాను. అన్ని రెప్పలు ఇచ్చుకుంటూ కూర్చుకుంటూ ప్రతోడి మీద రాయేసుకుంటూ పోతే నా గమ్యం ముందుకు వెళ్ళదు. సో నేను మోసం చేయలా, ఎవరిని మోసం చేయలా, చేయను కూడా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే నాకు వచ్చు. నిజాలుగా నిర్భయంగా చెప్పడం ఒకటి వచ్చు, సత్యవాక్యాన్ని ప్రకటించడం మాత్రం వచ్చు, దేవుని పనిలో ముందుకు దూసుకెళ్ళిపోవడం మాత్రమే వచ్చు. ఆయన పని ఆయన పిల్లల ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడు. నాకు సహకారులు ఉన్నారు, ప్రోత్సహిస్తున్నారు. మనందరం కలిసి దేవుని పని చేస్తున్నాం, అనేకమైన ఆత్మలను సంపాదిస్తున్నాం, నిలబెడుతున్నాం. ఈ పరిచర్య ఆగేది కాదు, నాలో ఊపిరున్నంత వరకు సాగేది. అందుకే నా బర్త్డేకి ఒక పాట రాసి రిలీజ్ చేశాను. ఉన్నావు నీవు నాకు తోడుగా అనే పాట. ఉన్నావు నీవు నాకు తోడుగా అనే పాటలో అవన్నీ రాశాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు నీ పరిచర్య ముందుకు తీసుకెళ్తూనే ఉంటాను తండ్రి. అనేక మందిని సత్యంలో నిలబెట్టి నడిపిస్తూనే ఉంటాను తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రేమిస్తున్నాం, ప్రేమిద్దాం, ఇంకా బలంగా ప్రేమిద్దాం. అనేకమైన ఆశీర్వాదాలు రాబోయే నూతన సంవత్సరంలో మనం అందరం సొంతం చేసుకుందాం. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, పరసంబంధమైన దీవెనలతో నింపబడదాం. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. 25వ తేదీ మర్చిపోకండి. రేపు లేదు, మంగళవారం కూడా లేదు, బుధవారం.
అవతల ఎల్లుండి బుధవారం సాయంత్రం 6 గంటల నుండే ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 6 గంటల నుండి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సెలవు దినం సందర్భంగా ఆ రోజు అనేకమైన సంగతులు మనం క్రీస్తు జన్మ పరమార్థం నేర్చుకోబోతున్నాం, మనం బలపరచబడబోతున్నాం. ఎలాగూ సెలవు దినం కాబట్టి ఈవినింగ్ అందరు ఇక్కడికి వచ్చేయండి. ఖచ్చితంగా ఇక్కడ అందరికీ ప్రేమ విందు ఉంటుంది, భోజన ఏర్పాట్లు కూడా మన వాళ్ళే చూసుకుంటున్నారు కనుక తప్పకుండా మీరు కుటుంబాలతో కలిసి రండి, అనేకుల్ని వెంటబెట్టుకుని రండి. సత్యవాక్య విస్తరణ కొరకు మీరందరూ సంసిద్ధులు కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. డిసెంబర్ 25వ తేదీ ఇక్కడ ఖచ్చితంగా కుర్చీలు సరిపోవు కనుక కొంతమంది కింద కూర్చోవలసి ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు బయట కూర్చోండి. నాకు ఏ నొప్పులు లేవండి, చక్కగా కూర్చోగలను, గంట అయినా 2 గంటలైనా అనుకున్నోళ్ళు చక్కగా కిందనే కూర్చోండి. ఎంతమంది కింద కూర్చుంటారు చేయి చూపించండి. వచ్చే బుధవారం నాడు. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా తెలిసిపోతున్నాయి. సర్లే, మోకాళ్ళ నొప్పులు అందరూ కింద కూర్చోండి. రాజుగారు నవ్వుతున్నారు, మీకు మోకాళ్ళ నొప్పులా? మీరు కింద కూర్చోవాలి ఆ రోజు ఇంకా. సో మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరూ పైన కూర్చోండి, మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చోండి. చక్కగా ఆ రోజు ప్లేస్ సరిపోదు లేకపోతే, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు, మన పిల్లలందరూ వస్తారు కాబట్టి. సో అందరూ మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా వెంట పెట్టుకుని రండి. చక్కగా సాయంత్రం 6 గంటల నుంచే కార్యక్రమం స్టార్ట్ అయిపోద్ది. చెప్పండి, అందరికీ చెప్పండి. గ్రేస్ చర్చ్లో ఆర్కే టిఫిన్స్ ఎదురుగా ఏవి అప్పారావు రోడ్లో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఆరాధన కూడా ఇక్కడ జరుగుతుంది. తప్పకుండా రండి, అనేకమైన సత్య సంబంధమైన సంగతులు నేర్చుకోండి చెప్పండి. అనేకులను వెంట పెట్టుకుని రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభ మీ యొక్క సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపచేయండి. జరగబోవు కార్యక్రమాలు ఘనంగా జరిపించండి తండ్రి. ప్రభ 26, 27, 28 తేదీల్లో దొడ్డి బెలగల్, కర్నూలు, మంత్రాలయం పరిసర ప్రాంతాల్లో జరగబోతున్న మీటింగ్స్ ఘనంగా జరిపించండి. అలాగే తండ్రి డిసెంబర్ 31 నైట్ బలభద్రపురంలో జరగబోయేటువంటి సంవత్సరాంతపు ఆరాధన, అలాగే తండ్రి జనవరి 11 నుండి 16 వరకు తండ్రి ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేస్తున్న అక్షయ ఆహార వితరణ సదస్సులు, ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టే కార్యక్రమాలు ఘనంగా జరగడానికి మీ శక్తి సామర్థ్యాలు మాతో నింపి మీ బలము చేత మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరిచి అనేకమైన జీవితాలను వెలిగించడానికి మీరు మాకు తోడుగా ఉండమని ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మెండైన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మీ శక్తి చేత బలము చేత కాపాడండి. అలాగే ప్రభా మీ పని కొరకు సహకరిస్తున్న బిడ్డల చేతులను బలపరచండి, వారి కుటుంబాలను బలపరచండి. ఈ కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరగడానికి ఎంతోమంది పిల్లలు సహకారులుగా నిలబడుతున్నారు. అలాగే వారి కానుకలు, వారి కష్టార్జితలు అందిస్తున్న కానుకలు కూడా మీ సేవార్థమే మీరు వినియోగించుకుంటున్నారు. ప్రతి రూపాయి మీ పనిలో నిస్వార్థంగా వాడబడుతోంది తండ్రి. ఆ ప్రతిఫలం మీ బిడ్డల కుటుంబాల మీదకు పంపించండి. వారికి కావలసిన సమస్తాన్ని అనుగ్రహించండి. వారి బిడ్డలను దీవించండి. వారు చేస్తున్న పనిపాటల్లో తోడుగా ఉండండి. ఇంకా వారందరి ద్వారా మీ సత్యవాక్య విస్తరణ జరిగించమని యేసుక్రీస్తు నామల్ని ప్రార్థన మనవులు సమర్పించి ప్రభా మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మంచిది ప్రియులారా, ఎంతవరకు విలువైనటువంటి దేవుని వాక్యాన్ని విన్నాము. మరి ప్రేమిస్తే చెప్పాలి, ప్రేమిస్తే పనుంది, ప్రేమిస్తే ఇదే ఇప్పటి వరకు చెప్పిన సందేశం యొక్క సారాంశం. ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు కానీ పని చేయడం మన బాధ్యతగా, ఇదొక మనకి ఒక అలవాటుగా మారిపోవాలి. ప్రభు కోసం పనిచేసే వారికి మనందరం ఉండాలని మరి విలువైన వాక్యాన్ని అందించినటువంటి అన్నయ్య విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను సంఘం తరపున. ఈ సమయంలో దేవుని సేవార్థమై కానుకలు సేకరించబడుతుండగా మన మధ్య ఉన్న తమ్ముడు సమయంలోకి వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. ఎక్కడ ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలిసింది. ఈ లోకాన చిమ్మ చీకటిలోన ఇంకొక తారగా వెలగమని పాఠం చెబుతుంది. జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది.
క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలండి. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన ఇంటి మీద వెలిగే తారలా ఉండిపోతే ఏ లాభం, వీధిలోన నిలిపే స్టారులా ఎండిపోతే ఏ లాభం, గాలిలోన కట్టే మేడలా కూలిపోతే ఏ లాభం, నీటిలోన మునిగే ఓడలా బ్రద్దలైతే ఏ లాభం, ఏడాదికొకసారే వెలిగి ఆరిపోతావా, నిరంతరం వెలిగే జ్యోతిలాగా మారవా, లోకానుసారంగా బ్రతికి చచ్చిపోతావా, మరణము వరకు నువ్వు నమ్మకముగా ఉండవా, జీవవాక్యమును చేతబట్టి లోకమందు వెలగవా. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన గాలివాటు రాని చోటులో దీపముండి ఏ లాభం, తేట కన్ను లేని మనిషిలో ఊపిరుండి ఏ లాభం, నూనె లేక ఆరిన దివిటీతో సిద్ధపడి ఏ లాభం, చీకటిగా మారిన వెలుగుతో దేవుడికి ఏ లాభం, నీతి మార్గమున వెలిగి అనేకులను త్రిప్పుదువా, ఆకాశ మండలంలో జ్యోతి వలె ఉంటావా, రాజువైన యాజకునిగా సమూహములో కనబడవా, ఆశ్చర్యకరమైన వెలుగులోన నిలబడవా, క్రీస్తును పోలి బ్రతికి చివరి వరకు ప్రకాశించవా. ఆకాశాన క్రీస్తు జన్మదినాన అరుదైన తార ఆనాడు వెలిసింది, ఈ లోకాన చిమ్మ చీకటిలోన నిన్నొక్క తారగా వెలగమని పాఠం చెబుతుంది, జ్ఞానులకే దారిని చూపే నక్షత్రంలా మారాలంటుంది. క్రీస్తు వైపే నడిపించేందుకు తనలాగే నువ్వు నడవాలంటుంది. లోకులంతా ఆ వెలుగులో యేసు క్రీస్తును గుర్తించాలంది. కడవరకు నమ్మకంగా వెలిగి రాలిపోవాలంటుంది. నక్షత్రం నేర్పే క్రిస్మస్ పాఠమిది. ఆకాశాన క్రీస్తు జన్మదినాన ఈ లోకాన చిమ్మ చీకటిలోన మంచిది. మరి అన్నయ్య గారి చేత రాయబడినటువంటి చక్కని క్రిస్మస్ పాట పాడి వినిపించిన సహోదరుడికి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో ప్రియులారా, ప్రభు యొక్క బల్లారాధన కార్యక్రమం వెళ్ళబోతున్నాం కాబట్టి మరి దానికి సంబంధించిన వచనం వాక్యం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరు రామలక్ష్మి గారు వచ్చి
వాక్యపఠనం చేస్తారు. తదుపరిగా అన్నయ్య గారు ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలో పాలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 22 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లానూ నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుము. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవుదుము. మంచిది. చక్కని వాక్యపఠనం చేసి వినిపించే సహోదరికి వందనాలు. ప్రియులారా, ప్రభు యొక్క బాల కార్యక్రమానికి సిద్ధపడిన వారందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. మన మధ్యన ఉన్న సహోదరులు అన్నయ్య గారు ప్రార్థన చేస్తారు. రావాలి, తొందర రావాలి. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. బాప్తిస్మం పొందిన బిడ్డలందరికీ మరొకసారి నేను సవివరంగా మనవి చేస్తున్నాను. బాప్తిస్మం పొందిన పిల్లలు తప్పకుండా ఈ కార్యక్రమంలో పాలిభాగం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మన బాధ్యతను మనకు గుర్తు చేసేటువంటి కార్యక్రమం. అర్థమవుతుందా? ఉదయకాలం కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇది మన బాధ్యతను మనకి గుర్తు చేసేది. ఏంటి మన బాధ్యత? ప్రభు యొక్క శరీరము నా కొరకు నలుగొట్టబడింది, ప్రభు యొక్క రక్తము నా కొరకు చిందింపబడింది. లోకం దాన్ని నమ్మలేదు, నేను నమ్ముతున్నాను. నేను ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ప్రధానమైన కారణం ఇదే. గనుక ఆయన జ్ఞాపకము చేసుకోమన్నాడు. గనుక రొట్టె విరిచి, ఇది నా శరీరము, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. అలాగే ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దానిని జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడి. అంటే చాలామంది అనుకుంటున్నారు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే పాపాలు పోతాయటండి, అందుకని తీసుకుంటున్నాం అంటారు. చాలా తప్పు. అంటే కొంతమందికి ఉన్నటువంటి అజ్ఞాన అంధకార సంబంధమైన ఆలోచన ఏంటంటే, ఈ నెలంతా పాపాలు చేస్తాం, లేదా ఈ వారం అంతా పాపాలు చేస్తాం, పాపాలు చేసి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుని ప్రార్థన చేసుకుని తీసుకుంటే మనం చేసిన పాపాలన్నీ ఏమైపోతాయి? ఫ్రెష్గా తుడిచిపెట్టబడతాయి, మళ్ళీ కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలాన్ని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించలేదు. అలా ఎప్పుడు చెప్పలేదు కూడా. చెప్పాడు ఎక్కడైనా? చెప్పడు. నీ పాపం పోవడానికి తీసుకునేది బాప్తిస్మం. ఎప్పుడైతే నీ బాప్తిస్మం ద్వారా నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా ప్రభువులు అడుగుపెట్టావో అప్పుడే నీ అపరాధములు, పాపములు ఏమయ్యాయి? క్షమించబడ్డాయి, తుడిచిపెట్టబడ్డాయి. మళ్ళీ కొత్తగా రొట్టె ద్రాక్షరసం వారం తీసుకుని పాపాలు గడుక్కునే కార్యక్రమం అయితే ఎప్పుడు దేవుడు ప్రవేశపెట్టలేదు. అది అసలు మంచి ఆలోచన కాదు. అలాగే ఉదయకాలం చెప్పాను, ఈ రొట్టెలోకి ద్రాక్షరసంలోకి పరలోకం నుంచి ఏం శక్తి పంపబడదు. అర్థమైందా? ఒకవేళ నిజంగానే శక్తులు పంపబడితే మన్నా పాడైపోకుండా ఉండునట్లు అందులో మిగిలిపోయిన రొట్టె, మిగిలిపోయిన ద్రాక్షరసం కూడా ఏమవ్వకూడదు? పాడవకూడదు. మరి అర్థమైందా? సో అలాంటివి ఏమీ లేవు. శక్తి నీలో నాలో ఉంది, అదే పరిశుద్ధాత్మ శక్తి. కేవలం ఆ రొట్టెకు, ఆ ద్రాక్షరసానికి మనం ఇచ్చే విలువ ప్రభు యొక్క త్యాగానికి గుర్తుగా, ఆయన మరణానికి సాదృశ్యంగా జరిగినటువంటి ఆ యొక్క పవిత్ర కార్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ మన బ్రతుకు ఎలా ఉండాలి. అసలు ఈరోజు నేను తిరిగి జన్మించానంటే ఈ జీవితం నాది కాదు, ఎవరిది? ప్రభువుది. ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని చెప్పటానికి సాదృశ్యంగా, జ్ఞాపకార్థంగా ఈ పవిత్ర కార్యంలో మనం పాలిభాగం తీసుకుంటున్నాం. బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ జాగ్రత్తగా వినాలి. ఇక మీదట నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అనే నినాదం మన బ్రతుకులో ఎప్పుడు మారు మ్రోగుతూ ఉండాలి. అది ప్రతి వారం నువ్వు నీకు గుర్తు చేయాలి. ఈ జీవితం నీది కాదు, ఈ జీవితం ఎవరిది? నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. ఆ విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు గుర్తు చేసేదే
ఈ పవిత్ర కార్యక్రమం. అలా మీరు ఇందులో పాలిభాగస్తులు అవుతున్నారు కనుక నాతో పాటుగా ఈ ప్రార్థనలు అందరూ ఏకీభవించండి. ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకోండి. ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను గూర్చిన ప్రకటనలో యోగ్యమైన ప్రవర్తన కలిగి ముందుకు మీరందరూ సాగాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మమ్మల్ని కొన్నారు. ఆయన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు. తండ్రి, ఈరోజు సంఘంలో సమకూర్చారు, నిలబెట్టారు, నడిపిస్తున్నారు. మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే మాకు నూతన జీవితం లేదు తండ్రి. మారు మనస్సు పొందడం ద్వారా నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించి, ప్రభా, ఇదిగో మీ కుమారుడైన క్రీస్తు శరీరంలో రక్తంలో పాలిభాగస్తులు కావడానికి, ఆయన ద్వారా మరణాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, సాతానుని జయించడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మీ కృప ద్వారా మాకు చేయబడిన వాగ్దానమును బట్టి ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలం తండ్రి. లోకంలో వినబడుతున్న అనేకమైన అసత్యాల నుండి, ఆ కల్పిత బోధల నుండి మీ పిల్లలు విడిపింపబడి మీ కుమారుడైన క్రీస్తును గురించిన సత్యాన్ని ఉన్నదన్నట్టుగా తెలుసుకొని మీ మార్గాల్లో నడవటానికి బిడ్డలందరినీ బలపరచండి. వారి ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిగించుకోండి. మీ పనిలో ఇంకా బలమైన సహకారులుగా నిలబెట్టండి. మా అందరి ద్వారా తండ్రి ఉన్నతమైన మీ ఆలోచన విధానము, సంస్కరణలు సమాజానికి ప్రకటింపబడినట్లు మీ సత్యవాక్య విస్తరణలో మమ్మల్ని అందరినీ నిలబెట్టి నడిపించమని ప్రభా, ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా తండ్రి పిల్లల జీవితాల్లో గొప్ప వెలుగులు, దీవెన, ఆశీర్వాదాలు నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రియులారా, ఎంతవరకు అన్ని విషయాలు దేవ సహాయం చేశారు. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న తమ్ముడు శేఖర్ అలాగే సత్య వచ్చి కన్నీట కరిగిన స్మృతులు అనే పాట పాడతారు. మనందరం కూడా ధ్యానిద్దాం ప్రియులారా.